వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ఈరోజు మనం మాంచి ముచ్చటెత్తుకొచ్చిన అది ఏంటంటే మాంచి ముచ్చట కాదు, అది చాలా పెద్ద ఉద్యమ ముచ్చట. అది ఆ ఉద్యమ ముచ్చట్లో భాగంగా మనకు ఈబీసీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఎన్నో అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేసి ఎంతోమంది పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజలకు సేవ చేసినటువంటి వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారితో మనం ఇప్పుడు ఉన్నాం. ఎందుకంటే ఏమేమి ఉద్యమం చేసిండు, అసలు ఆ ఉద్యమంలో ఏం విజయాలు సాధించిండు, వాస్తవానికి ఎందుకోసం చేయవలసి వచ్చింది అనే దాని మీద మనం స్పష్టంగా వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి ఈబీసీ జాతీయ అధ్యక్షులు తనతో మనం ఉన్నాం. చాలా విషయాలు మనం తెలుసుకొని ప్రజలకు తెలియజేస్తాం. నమస్తే వల్లభరెడ్డి రవీందర్ అన్న. నమస్తే బ్రదర్, బాగుందా? మీరు ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం. ఏందన్న ఇప్పుడు అంటే వాస్తవానికి మీరు తెర వెనుక ఉద్యమం చేస్తూ ప్రజలకు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి అన్న ఇలా ఉంటాడు అనేటటువంటిది తెలియకుండా బ్యాక్, అంటే మాలాగా, అంటే మేము ఒక సంగీత దర్శకుడు బ్యాక్ ఉండి ఎట్లా ఉద్యమం చేస్తాడో, పాటలు చేస్తాడో, అట్లా మీరు ఉద్యమాలు చేసుకుంటూ వచ్చారు. అసలు మీరు ఫస్ట్ ఈబీసీ కన్నా ముందు ఏ ఉద్యమం చేశారు? అయితే మనం ఏంటంటే సామాజిక స్పృహతోటి మొదటి నుంచి కూడా మనకేంది, ఈ పేదరికం అనేది చాలా జటిలంగా అందరిని పట్టి పీడిస్తున్నటువంటిది. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఈ అణగారిన వర్గాలలో అనేకమైనటువంటి అన్యాయాలు, తర్వాత ఎదుర్కొనేటువంటి సమస్యలు, వాళ్ళకు జరిగేటువంటి ఇబ్బందుల మీద, వాళ్ళకు హాస్టళ్ళు, స్కాలర్షిప్స్, తర్వాత వాళ్ళకు సరైనటువంటి ప్రాధాన్యత రావాలనేటువంటి క్రమంలో నేను వారి కొరకు మొట్టమొదలు నేను పోట్లాడేవాడిని. అంటే ఎందుకు, అంటే అటువైపు నీకు దృష్టి పడటానికి కారణం ఏంటి? అసలు ఎట్లా నీకు, అంటే మీకు ఏదన్నా అనుభవం ఉన్నదా? ఎట్లా అంటే మంచి ప్రశ్న ఇది. మామూలుగా గ్రామాలలో కానీ చూసుకున్నా, ఈ పట్టణాలలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఏదైతే ఈ నిమ్న వర్గాలలో ఉన్నటువంటి కులాలలో ఉన్న వాళ్ళు అనాది నుంచి కూడా అట్లనే వండుకుంటూ వస్తారు. అంటే వాళ్ళ జీవన వ్యవహారంలో, జీవన శైలిలో మార్పులు లేవు. అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ వాళ్ళ విధానాలలో మార్పులు లేవు. ఆ మార్పు రాకపోవడానికి కూడా బలమైన కారణం ఏంటంటే వాళ్ళను ఒక ఏదంటే ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా ఒక పథకాలు పెట్టడం, వాళ్ళకు విద్య కానీ, తర్వాత వైద్యం కానీ సరైనటువంటి అంటే ఆ రకమైనటువంటి ప్రభుత్వ తోడ్పాటు లేదనేది నాకు అనిపించింది. అంటే ఇప్పుడు నేను గత మిమ్మల్ని 24 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 24 years అయింది అనుకుంటా. రైట్ అంతే అయింది. ఆ తర్వాత మనము కలిసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఈబీసీ పాటల క్యాసెట్ కూడా చేసినాం. చాలా అద్భుతంగా చేశారు, మామూలు విషయం కాదు, అది అద్భుతంగా చేసినాం. అయితే ఇప్పుడు ఆ పేద నిమ్న వర్గాలు, నిమ్న జాతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆ మైనార్టీల వరకు వాళ్ళు ఉన్నటువంటి బాధలు మీరు చెలించి, లేదు అది వాళ్ళతో పాటు రెడ్డిళ్ళల్లో, అంటే అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు అనేటటువంటి కాన్సెప్ట్తో మీరు తీసుకున్నారు, ఈబీసీ పెట్టింది. ఈబీసీ అంటే ఏందన్నా? అచ్చా, ఏమైందంటే ఈబీసీ అంటే ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అయితే ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ కొన్ని కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కొన్ని ఉన్నాయి. కానీ ఈబీసీలు అనేది నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఈ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పేదరికంలో అనేక మంది ఉన్నారు. ప్రతి కులంలో పేదోళ్ళు ఉన్నారు, ప్రతి కులంలో ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ ఈ అగ్రకులానికి వచ్చే వరకు ఏమైందంటే, ఒక అగ్రకులం అనే ముసుగుదోడిగి వాళ్ళని అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేసి అందులో పేదరికాన్ని గుర్తించకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎస్సీలకు, ఒక ఎస్టీలకు, ఒక బీసీలకు సరే స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఫీ రియంబర్స్మెంట్ ఉంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, ఇవన్నీ వసతులు ఉన్నాయి. కానీ వాళ్ళకు కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది.
కానీ ఈ అగ్రకులాలలో ఉన్నటువంటి వాళ్ళకు ఏమీ లేవు. అన్న ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కొట్లాడ? అంటే నేను 2003లో నేను ఈబీసీ సంఘం స్థాపించడం జరిగింది. అప్పటికి కూడా ఏంటంటే ఈ అగ్రకులాలలో ఉన్న వాళ్ళు మామూలుగా మీదే రాజ్యం, మీదే అంటే అగ్రకులాలదే కదా రాజ్యం. అంటే ఒక ఎన్టీ రామారావు ఉండనుకోండి, ఎన్టీ రామారావు మీ అగ్రకులం ఆయనే కదా. అవును. తర్వాత ఒక రాజశేఖర రెడ్డి ఉండనుకోండి, లేదా ఒక చంద్రబాబు నాయుడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు. అంటే ఈ అగ్రకులాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులే ఉన్నారు కాబట్టి మీకేం బాధలు ఉన్నాయి, మీకేం బాధలు లేవు కదా, రాజ్యమే మీది కదా అని ఫీలింగ్ ఉంటుంది అనే భావన ఈ సమాజంలో ఉన్నది. అయితే నేను చూసినంత వరకు ఏమైందంటే నన్ను కొన్ని కుటుంబాలు కదిలించినాయి. ఈ అగ్రకులాలలో కూడా ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది, తర్వాత ఉన్నత విద్య నోచుకోలేనటువంటి స్థితి ఉంది, తర్వాత వాళ్ళకు ఒక ఆశలు లేవు. నల్గొండ, మహబూబ్ నగర్ చాలా వాళ్ళకు ఒక ఆశలు లేవు. అవును. స్కాలర్షిప్స్ లేవు, ఫ్రీ రియంబర్స్మెంట్ లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు. అంటే నేను ఒక నల్గొండ, మహబూబ్ నగర్ అనేది కాదు, ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు నేను ఉద్యమం చేపట్టినప్పుడు మీరు ఎందుకు కడప తీసుకోండి, అనంతపూర్ తీసుకోండి, కర్నూలు తీసుకోండి, అక్కడ వైశ్యులు కూలిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. అంటే అన్ని ఇప్పుడు ఈ రకంగా ప్రతి కుటుంబంలో కూడా పేదలు ఉన్నారు. అయితే మీరన్నట్టు అగ్రకులాలలో కూడా ధనికులు లేరని నేను చెప్పను, ఉన్నారు. అంటే రెడ్లు ఉండొచ్చు, బ్రాహ్మణులు ఉండొచ్చు, వైశ్యులు ఉండొచ్చు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరి, తెలగ, వెలమ, ఇంక్లూడింగ్ ముస్లింలు కూడా, వీళ్ళంతా కూడా అగ్రకులాలకే వస్తారు. దీంట్లో 10 నుంచి నేను గమనించినంత వరకు 10 నుంచి ఒక 20% మంది ధనవంతులు ఉండరు, సిరివంతులు ఉండరు, జమీందారులు ఉండరు, జాగీర్దారులు ఉండరు, కుబేరులు ఉండరు. కానీ 80% మాత్రం అట్టడుగుగా ఈ అనేక విధాలుగా దుర్భర జీవితం గడుపుతున్నటువంటి కుటుంబాలు ఒక 80% కుటుంబాలు 100% ఉన్నాయి. మరి ఈ కుటుంబాలు ఉన్నప్పుడు ఇప్పుడు అందరం ఈ దేశ పౌరులం, అందరం ఈ రాష్ట్ర పౌరులం. మరి ఈ ప్రభుత్వాలకు అందరం పన్నులు చెల్లిస్తున్నాం. మరి చెల్లిస్తున్నప్పుడు ఈ అగ్రకులం అనేటువంటి ముసుగుతోడికి వీళ్ళను నిర్లక్ష్యం, నిరాదరణ గురి చేయడం ఎంతవరకు సమంజసం? అక్కడ చెల్లించిపోయి అంతే కదా జరిగింది. సరే, ఇప్పుడు నేను ఒక రెడ్డి కులంలో ఉన్నటువంటి మేస్త్రి ఉండే, వాళ్ళ కొడుకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, కానీ పాపం ఇంజనీరింగ్లో చేరే పరిస్థితి లేదు. నల్గొండలో ఒక బ్రాహ్మణుల అమ్మాయికి బిట్స్ పిల్లలు వచ్చింది, కానీ చదువుకునే పరిస్థితి లేదు. బికాజ్ ఆఫ్ ఏంటంటే వీళ్ళకు ప్రతిభ ఉన్నప్పటికీ కూడా అంటే అవకాశాలు లేవు, పేదరికం అనేది ఉంది. నా ఉద్దేశం వల్ల ఏంటంటే పేదరికం అనేది అడ్డుగోడ కాకూడదు, ఈ కులం అనేది ఒక అడ్డుగోడ కాకూడదు. ఇప్పుడు పేదలు ఎల్లున్నా పేదోళ్ళే, ఏ కులం ఉన్నా పేదోళ్ళే. కాకపోతే ఈ పేదలకు విద్యా వైద్యం అనేది అందాల్సినటువంటి అవసరం. ఇప్పుడు మీకు ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యం రావడానికి, అంటే అటువైపు పోవడానికి ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా? అప్పటికే నేను అంటే మందకృష్ణ గారి ఉద్యమం కానీ, ఆర్ కృష్ణయ్య గారి ఉద్యమం కానీ, తర్వాత అనేక కుల సంఘాల ఉద్యమాలు కానీ, ప్రజా సంఘాల ఉద్యమాలు నడుస్తున్నాయి. నడుస్తున్న క్రమంలో నేను వారు హక్కుల కొరకు ఏదైతే కొట్లాడుతున్నారో నేను అది ఆలోచించి నిజమైన హక్కుల కొరకు కొట్లాడేటువంటి ఉద్యమ నాయకులు చేసే పని మనం గుర్తించి మనం కూడా వాళ్ళతో పాటు ఏ కులం అని ఉండని, అది ఎస్సీ హక్కులు ఉండని, ఎస్టీ హక్కులు ఉండని, తర్వాత వికలాంగుల హక్కులు ఉండని, ఎవరో హక్కుల కొరకు కొట్లాడినా వాళ్ళు జాతి ప్రయోజనాలు కాపాడిన వాళ్ళే కదా, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేస్తున్నారు కదా. కాబట్టి మనం కూడా వాళ్ళ బాటలో నడవాలని నేను మందకృష్ణ గారితో ఎంఆర్పిఎస్ ఉద్యమం కానీ, ఈ బీసీ ఉద్యమాల్లో కానీ, బీసీ వాళ్ళకు హాస్టల్ కావాలని కానీ, వీటన్నిటి కార్యక్రమాల్లో నేను నిరంతరం పాల్గొంటుండేవాడిని. వికలాంగుల ఉద్యమం కూడా, వికలాంగుల ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా. ఇంతెందుకు మందకృష్ణ గారు ఏదైతే
ఇది గుండె జబ్బుల ఉద్యమం చేపట్టింది. అవును. దాంట్లో కూడా అనేక ఉద్యమాలలో కూడా ఏదైతే పేదరికంలో ఉన్నటువంటి ఉద్యమాలు ఉన్నాయో ఆ ఉద్యమాలకు మీరు సపోర్ట్ చేస్తూనే ఎవరు చేపట్టినా మీరు సపోర్ట్ చేసుకుంటూ ఆల్రెడీ ఉద్యమంలో పాల్గొన్నా మళ్ళీ ఈబీసీ అనేటువంటిది పాల్గొంటూ ఉన్న క్రమంలో ఈ ఈబీసీ ఉద్యమం స్థాపించడానికి కారణం ఏంటంటే ఈ వర్గాలలో నేను ఇంతకుముందు చెప్పినా కదా. అవును. ఈ అగ్రవర్ణాలు ఉన్నటువంటి రెడ్లు అనుకో, బ్రాహ్మణులు అనుకో, వైశ్యులు అనుకో, క్షత్రియులు అనుకో, కమ్మలు అనుకో, కాపులు, ఈ వర్గాలలో పేదరికం ఉంది కదా. నిజంగా మీరు వాస్తవానికి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అగ్రవర్ణాలకు సపోర్ట్ చేసి అంటే పేదవాళ్ళకు సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు అంటే ఆల్రెడీ అగ్రవర్ణాలు కదా, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళుంటారు కదా. వాళ్ళు అంటే ఒక రెడ్డి, ఒక వెలమ, ఒక వైశ్య అనగానే వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా బాగుంటారు అనేటటువంటి కాన్సెప్ట్ లో భావన ఉన్నది. అది మీరు గ్రౌండ్కి వెళ్ళి మీరు చూసి చెలించిపోయి ఇమీడియట్లీ ఈబీసీ పెట్టడం జరిగింది. అంతే. అయితే అంతకంటే ముందర కూడా నేను కొన్ని ఉద్యమ నేపథ్యాలు ఉన్నది ఉద్యమ నేపథ్యంలో పాల్గొనడంతో పాటు అప్పటికే కుల సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ అగ్ర కులాలలో కూడా కుల సంఘాలు ఉన్నాయి. ఆనాడు కూడా రెడ్డి నాడు, కమ్మనాడు, కాపునాడు, బ్రాహ్మణ సమరపేరి, వైశ్య శంకరాభరణం, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం, అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం, రెడ్డి జన సంఘం అని ఇట్లా వెలమనాడు, ఇట్లా వివిధ కుల సంఘాలు ఉన్నాయి. అయితే నేను ఈ ఉద్యమం చేపట్టక ముందు ఈ కుల సంఘాల మీటింగ్లకు అన్నిటికీ నేను హాజరయ్యేవాడిని. అయితే ఈ కుల సంఘాలు ఎంతసేపు ఉన్నాయి ఏం చేసేదంటే మన కులం అంతా ఒకటి, మన కులం అంతా ఐక్యత కావాలి, అదే చెప్పేది, అదే మాట్లాడేది. ఆ కుల సంఘాల నాయకులు గాని పెద్దలు గాని కులంలో పెద్దరికం కొరకు కొట్లాడేది. హక్కుల కోసం కాదు, హక్కుల కొరకు ఒక్కనాడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. అంటే ఈ కులాలలో కూడా పేదరికం ఉంది, ఈ పేదరికాన్ని మనం ఏ విధంగా ఆదుకోవాలి. తర్వాత ఈ కులాలలో ఇప్పుడు సపోజ్ ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎఫ్ఎస్ చదవాలనుకుందాం. ప్రతిభ ఉన్న విద్యార్థి ఉంటాడు, మరి వానికి ఒక స్టడీ సర్కిల్ ఉండాలి కదా, అవకాశం. అతను 1000 రూపాయలు ఫీజు కట్టలేనోడు 1,00,000 రూపాయలు కట్టి స్టడీ సర్కిల్ ఎక్కడ చేస్తాడు? చేయలేడు. అయితే ఒక ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్లు ఉన్నాయి, అది గత ప్రభుత్వాలన్నీ చేసినాయి. అయితే ఆ కుల సంఘాలలో ఉన్నటువంటి నాయకులు ఏ మాటకు ఆ మాట మాట్లాడితే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఆ కుల సంఘాల నాయకులు కుల ప్రయోజనాలను కాపాడుతూ వాళ్ళను రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రాకులాడేది. ఇక్కడ విషయం బాగా అర్థం చేసుకోండి. ఎస్సీ హక్కుల కొరకు కానీ, ఎస్టీ హక్కుల కొరకు కానీ, బీసీ హక్కుల కొరకు వాళ్ళు కుల ప్రయోజనాలను కొట్లాడుతూ తర్వాత రాజకీయ ప్రయోజనాలు ఆశించేది. అది తప్పులేదు. అది ఎవరైనా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మాత్రము అట్లే ఉండేది. ఎస్. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఈ అగ్రవర్ణాలలో ఉన్నటువంటిది ఏంటంటే ఆధిపత్యం అవునన్నా కాదన్నా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంది. అంతే కదా. ఇప్పుడు అప్పటి వరకు అని ఇప్పటి వరకు కానీ నడుస్తున్న క్రమం మనం గమనిస్తే, వాస్తవాలు మనం మాట్లాడుకుంటే ఆధిపత్యం అనేది వాళ్ళ చేతులు ఉన్నప్పటికి కూడా వీళ్ళు కొంగజపమే చేసేది. అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ వాళ్ళ మీద నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఉన్నత శిఖరాలకు, అంటే ఉన్నత శిఖరాలు అంటే రాజకీయంగా ఎదిగితేనే అని నేను చెప్పలేను, కానీ వాళ్ళు విద్యావంతులు అయితే అన్ని అవకాశాలు వస్తాయి, సామాజికంగా అన్ని రకాలుగా వస్తాయి. తర్వాత వాళ్ళకు ఉచిత వైద్యం అందింది అనుకోండి, వాళ్ళు మెరుగైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఉంటుంది. వాళ్ళు ప్రతి కుటుంబం కూడా వైద్యం అందక తన కష్టపడ్డదంతా ఆ వైద్యం కొరకు ఆ విద్యను పొందలేక తల్లడిల్లుతున్నటువంటి కుటుంబాలు ఈవెన్ ఎస్సీల, ఎస్టీల, బీసీల ఉన్నాయి. అట్లనే అగ్రవర్ణాలలో కూడా ఉన్నాయి. 100% ఉన్నాయి. అయితే అన్న, మరి ఇప్పుడు గత సమైక్యాంధ్రలో మీరు ఆల్రెడీ ఈబీసీని స్థాపించారు. అవును. సమైక్యాంధ్రలో స్థాపించినప్పుడు మీకు ఏ ముఖ్యమంత్రులతో మీకు అయితే దీనికంటే మళ్ళా ముందుకెళ్ళిపోతున్నాం. ఒక్క విషయం నేను ఏంటంటే మళ్ళా ఇది అన్నా కదా, నేను ఏం చెప్పినా
ఈ రెడ్డిల అంటే ఈ కులాలలో కూడా అగ్ర కులాల్లో కూడా కుల సంఘాలు ఉన్నాయని చెప్పినా కదా, ఇక్కడ కొద్దిగా ముందుకు తీసుకుపోదు. ఈ కుల సంఘాలలో ఏమైనా కూడా పెద్దరికమై ఉండేది కానీ పేదరికం అనేది ఆలోచించలేదు. అయితే నేనేం చేసిందంటే అప్పుడు ఈ కుల సంఘాల సమావేశాలందరినీ అన్ని విన్న తర్వాత చూసిన తర్వాత నాలో సమీక్షించుకున్నది ఏంటంటే, వీళ్ళు ఎంతసేపు ఉన్నా నా కులం ఇది పెద్దరికము మనం ఏకం కావాలి. కానీ దానివల్ల ఏంటంటే వర్గ వైషమ్యాలు పెరుగుతాయి, పేదరికం పోదు, సమానత్వం రాదు. సమానత్వం పక్కకు పెడితే పేదరికం పోదు. ఇంపార్టెంట్ పేదరికం. నేను అప్పుడు ఆలోచన చేసిందంటే కుల సంఘాలు కాదు కానీ నేను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈబీసీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అది ఏదైనా అని ఈబీసీ సంఘం అని రిజిస్ట్రేషన్ చేసి నేను తర్వాత నా పోరాటాన్ని సాగించిన. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినాక అగ్రవర్ణాల హక్కుల మీద, అంటే అగ్రవర్ణాలకు హాస్టల్గా, పేదలకు హాస్టల్ కావాలని, స్కాలర్షిప్లు కావాలని, ఫీ రియంబర్స్మెంట్ కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకు రిజర్వేషన్లు కానీ ఏదోనని ఎవరు చేయలేదు. కానీ ఈ వల్లభరెడ్డి రవీందర్ రెడ్డిగా నేను సంఘం స్థాపించిన తర్వాత తొలిసారి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన. ఇందిరా పార్క్ దగ్గర నేను 2004లో ధర్నా చేసిన. తర్వాత అట్లనే 2006లో కూడా నేను దీక్ష కూర్చున్నా ఇందిరా పార్క్ దగ్గర. నేను ఇందిరా పార్క్ నుంచి సుందరయ్య పార్క్ వరకు ర్యాలీ చేసిన. ఈ ఉమ్మడి రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా, ఉమ్మడి రాష్ట్రం వల్ల 623 మీటింగ్లు పెట్టి, అంటే సభలు అయితేంది, సమావేశాలు అయితేంది, నిరసన సభలు అయితేంది, ధర్నాలు అయితేంది, వివిధ రూపాలల్లో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 623 సభలు జరపడం జరిగింది. అందులో దీక్షలు ఉండొచ్చు, సభలు ఉండొచ్చు, సమావేశాలు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో మీరు సాధించిన విజయాలు ఏంటి? రైట్. ఇప్పుడు ఏంటంటే నేను ఉమ్మడి రాష్ట్రం వల్ల 2008లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండే, నేను విజయాలు సాధించడానికంటే ముందల కూడా నేను ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి. నేను ఈబీసీ ఉద్యమం చేపట్టినప్పుడు, మనం ఇప్పుడు తెలంగాణ కొరకు ఉద్యమాలు ఎట్లా చేసినాం, గడప గడప దొక్కి అందరిని కలుసుకొని, తర్వాత అందరూ మమేకమయ్యి నీది నాది అనకుంటా తెలంగాణ మన ఎజెండా అని ఏదైతే ఉద్యమం చేపట్టినో, అట్లనే నేను కూడా ఏంటంటే నేను కూడా ప్రతి గడప గడప తొక్కిన. అంటే ఒక ఈబీసీ అనేదాన్ని ఒక ఎజెండాగా తీసుకొచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా. ఎందుకంటే అంతకుముందు నేపథ్యం అంతా ఈ అగ్రకులాలు, వీళ్ళకేమొస్తుంది, ఏమి రాదు అంటే ఇవ్వరు, ప్రభుత్వాలు ఇవ్వరు అనేటువంటిది ఒక అభిప్రాయం అయితే, రెండోది వీళ్ళ అగ్రకులాలు వీళ్ళకే అవసరం లేదనేది రెండో అభిప్రాయం. నేను అవసరం లేదు అనేటువంటి రెండో అభిప్రాయాన్ని నుంచి వీళ్ళలో కూడా పేదలు ఉండరు, వీళ్ళకు కూడా అవసరం అనేది ఒకటి తీసుకొచ్చి, తర్వాత వీళ్ళ కొరకు కూడా చేయాల్సిన అవసరం ఉందనే దాని మీద ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను నేను కదిలించగలిగాను. నేను సిపిఐ కానీ, సిపిఎం కానీ, తర్వాత అన్ని పార్టీలు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత చంద్రబాబు నాయుడు గద్దె దిగిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షమే. వీళ్ళు ఎన్నడూ కూడా అగ్రకులాలకు, అగ్రవర్ణ పేదలను ఆదుకోవాలనేటువంటి మాట్లాడని రాజకీయ పార్టీలను అన్ని పార్టీలతోటి కూడా మాట్లాడించిన, అగ్రవర్ణాల పేదలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని. అయితే అయినప్పటికి కూడా ప్రభుత్వం చెల్లించలేదు. పోరాటాలను అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంతకాలం, ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కూడా నేను చేసినటువంటి పోరాటాలను గుర్తించినప్పటికి కూడా ఈ అగ్రవర్ణాలకు చేయాలి అనేటువంటి ఆలోచన మొదట్లో రాలే. ఆయన కూడా ఒక భావన ఉన్నాడు, ఏమన్నాడు, నేను అగ్రకుల ముఖ్యమంత్రిని, అగ్రవర్ణాలకు చేస్తే ఎట్లా, నాకు ఇంకేమైనా అపనిందలు వస్తాయేమో అనేటువంటి భావన వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళది అట్లా కూడా ఉన్నది ఆయనకు. కానీ ఎంతసేపు ఉన్నా కూడా ఎమ్మెల్యేలు కావాలి, మేము మంత్రులం కావాలి, ముఖ్యమంత్రులం కావాలి, కానీ మా దాంట్లో ఉన్నటువంటి పేదరికం పోవాలనేటువంటి ఆలోచించినటువంటి ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి
ఎవరు లేరు. మీరు చూడండి, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, లేదా ఇందులో అగ్రవర్ణాలు ఉన్న ఏ జమీందార్ అయినా, ఏ జాగీర్దార్ అయినా కూడా అగ్రవర్ణ పేదల కొరకు పోట్లాడినా కోట్లాడినా ఉందా? లేదు. ఇందులో పేదలు అనేది వాస్తవే కదా. ఈ వాస్తవాన్ని ఎవడైనా ముందుకు తీసుకపోలేదు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, మీరు అన్నారు కదా ఏమేమి సాధించారు అనే దానికంటే ముందల నేను సాధించడానికి సహకరించిన వాళ్ళని కూడా ఇక్కడ మరవడానికి వీల్లేదు. ఓకే, తప్పకుండా. అట్లా అదే ఇంపార్టెంట్. వీకేఆర్ వాయిస్ ఇదే నిజం అనేది నిజం చెప్పడం ఇది మంచి మాట. అయితే నేను ఆనాడు రాజకీయ పార్టీలతో పాటు అనేక కుల సంఘాలు ఉన్నాయి కదా, వివిధ కుల సంఘాలు, నేను వాళ్ళందరినీ కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక వేదిక సమావేశం ఏర్పాటు చేసి ఒడ్డు హక్కుల పోరాట సమితి, బీసీ సంక్షేమ సంఘం, ఎంఆర్పిఎస్, మాలమానాడు, దూదేకు హక్కుల పోరాట సమితి, వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఈ తన్నీర్ కొల్లే నాగేశ్వరరావు వికలాంగ, ఇట్లా అన్ని, ఈ తన్నీర్ ధర్మరాజు, ఇట్లా అన్ని ప్రజా సంఘాలను, అన్ని కుల సంఘాలను ఒక వేదిక మీదకి పిలవడం జరిగింది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్. అంతకుముందు వాళ్ళందరినీ కూడా పేరున వ్యక్తిని ఈ కుల సంఘాలు లీడ్ చేసే వాళ్ళని కానీ ప్రజా సంఘాలు లీడ్ చేసే వాళ్ళని కూడా నేను కలవడం జరిగింది. ఇప్పుడు అగ్రవర్ణ పేదలు కూడా, అగ్రకులాలు కూడా అవునన్నా కాదన్నా 4వ వంతు జనాభా ఉంటారు. అంటే 25% జనాభా ఉంటారు. వివిధ కులాలు చెప్పిన కదా నేను ఇంతకుముందే. అందులో 80% పేదరికం ఉంది. పేదరికం. కాబట్టి ఈ పేదల కొరకు కూడా మీరు మీ కుల ప్రయోజనాల కొరకు కొట్లాడడం తప్పు పడతలేను. కానీ పేదలు ఏ కులం ఉన్నా పేదలే కదా. ఈ పేదల కొరకు మీరు ఎందుకు మద్దతు ఇవ్వరు? ఈ పేదల గురించి మీరు ఎందుకు తోడ్పాటు అందించరు? ఈ పేదల గురించి మీరు ఎందుకు మాట్లాడరు అని నేను అన్ని కుల సంఘాలను కూడా కలవడం, రాజకీయ పార్టీలతో పాటు కుల సంఘాలను కూడా కలవడం జరిగింది. కానీ రాజకీయ పార్టీలు కూడా ధైర్యంగా మేము ఈ అగ్రవర్ణ పేదలకు ఈ అవకాశాలు కల్పించాలి అనేటువంటి మాట చెప్పలేదు ధైర్యంగా. ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. కానీ ఆ నేపథ్యంలో నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏదైతే సమావేశం పెట్టినో అన్ని కుల సంఘాలు పిలిచినప్పుడు ఆనాడు 43 కుల సంఘాలు పిలిచిన. ఇది చాలా ముఖ్య భూమిక అన్నట్టు. అందుకనే నేను గుర్తు చేస్తున్నా, వాళ్ళందరూ కూడా మనిషి పేదవాడు ఏ కులంలో ఉన్నా పేదవాడే. మన పోరాటం అంతా ఏది, మనల్ని దోచుకునే వాని మీద మన పోరాటం జరుగుతుంది. మన పోరాటం అంతా ఆధిపత్యం చేసే వాని మీద పోరాటం చేయాలి. కానీ మనం అంతా పీడితులవే అని అందరూ కూడా, అన్ని కుల సంఘాలు కూడా ఈ ఈబీసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అది మీకు అంటే వాస్తవానికి ఇది ఒక డిఫరెంట్ ఉద్యమం. ఏంటంటే ఒక్కొక్క కుల సంఘానికి ఉండడం వేరు, మొత్తం అన్ని కులాలకు సంబంధించినటువంటి ఒక పేద సంఘం అనేటటువంటిది గొప్ప విషయం అయినప్పటికీ కూడా ప్రభుత్వం అంత ముందుకు రాలేదు. ఎంతసేపు ఉన్న ఒక భావన, ఈ అగ్రకులం అనేటువంటి భావన, ఆ భావనకు వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మన కులానికి మనమే సపోర్ట్ చేస్తున్నాం అనేది ప్రజల లోపల వస్తుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఓకే, అయితే ఆ సమైక్యాంధ్రలో అప్పుడు ఏమైందంటే ఈ కుల సంఘాలన్నీ కూడా మనకు ఏకతాటి మీద మద్దతు ఇవ్వడం జరిగింది. రైట్, ఈ ప్రభుత్వాలు ఈ అగ్రవర్ణ పేదలను ఆదుకోవాలి, ఈ ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ అవకాశాలు ఇస్తున్నాయో అవి కూడా అగ్రవర్ణ పేదలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మా పోరాటం రవీందర్ రెడ్డి చేపట్టినటువంటి ఈబీసీ ఉద్యమం వల్ల మేమంతా భాగస్వామ్యం. వాళ్ళు కూడా కదం దొక్కుతూ వాళ్ళు కూడా అందరూ కూడా ప్రభుత్వానికి ఆ రోజు విన్నవించడం జరిగింది. అది విన్నవించిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీరు ఏం సాధించారంటే ఇప్పుడు వస్తానే అంటే ఈ అగ్రవర్ణ పేదల ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ బీసీలు, ప్రజాస్వామికవాదులు, సామాజికవాదులు, సామాజిక స్పృహ ఉన్నంత అందరూ కూడా ఈ పేదల కొరకు
మద్దతు చెప్పారు అనేది నేను అది నా ఉద్దేశం. ఓకే, అది నా ఉద్దేశం. ఇంకా అగ్రకులాలలో ఉన్నటువంటి పెత్తందారులు, అగ్రకులాలు ఉన్నటువంటి జమీందారులు, అగ్రకులాలు ఉన్నటువంటి జాగీర్దారులు, అగ్రకులాలు ఉన్నటువంటి మంత్రులు, అగ్రకులాలు ఉన్నటువంటి ఆధిపత్యం చెలాయించే వాళ్ళు వీరిని విస్మరించారు, వీరిని నిరాదరణ గురి చేశారు, నిర్లక్ష్యానికి గురి చేశారు. వీరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు, సందర్భాలు లేవు. ఆ సందర్భంలో ఈ కుల సంఘాలు, ఈ ప్రజా సంఘాలు కూడా సపోర్ట్ చేసి తోడ్పాటు అందించినాయి. కాబట్టి వాళ్ళకు కూడా నేను ఈ మన వికేఆర్ వాయిస్ ద్వారా, ఇదే నిజం ద్వారా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నా ఈ వేదిక ద్వారా. ఆ తర్వాత నేనేదైతే అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలతోటి నేనేదైతే సమావేశం పెట్టినో ఆ సమావేశం కూడా విపులంగా చర్చించడం జరిగింది. ఇప్పుడు మనం కులాల మీద కొట్లాడడం కాదు, ఆధిపత్యం మీద మనం పోరాటం చేయాలి, దోపిడీదారుల మీద మనం పోరాటం చేయాలి. పేదలు ఏ కులంలో ఉన్నా మనం అంతా మమేకం కావాలి, పేదల కొరకు మనం అంతా కొట్లాడాలి. వాళ్ళ హక్కులను సాధించడంలో మీరు, నేను, మనం అందరం కలిసి ప్రయాణం చేయాలి. అంబేద్కర్ కూడా ఏమన్నాడంటే కులతత్వాలు పోవాలన్నాడు, సమానత్వాలు రావాలన్నాడు, పేదలు ఏ కులంలో ఉన్న పేదోడు అన్నాడు. కాబట్టి మనం అంబేద్కర్ ఆశయం కొరకు మనం అందరం కలిసి పనిచేద్దాం. అది ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇయ్యంగానే అది ప్రభుత్వానికి ఒకటి అల్టిమేటం లాగా పోయింది. అంటే నేను పెట్టినటువంటి సమావేశం అది గమనించినటువంటి, గుర్తించినటువంటి ముఖ్యమంత్రి ఆనాటి దివంగత రాజశేఖర రెడ్డి గారు అది చదువుకున్నాడు. అన్ని పేపర్లలో హైలైట్గా వచ్చింది. ఓకే, ఏది అగ్రవర్ణ పేదలను ఆదుకోవాల్సిందే ప్రభుత్వం, ఆదుకొని తీరాల్సింది, హక్కుల కొరకు మేము ముందుంటాం, వీళ్ళ నిజమైన పోరాటం అని ఈ విధంగా ఏదైతే వాయిస్ వచ్చిందో అది గుర్తించినటువంటి ముఖ్యమంత్రి తొలిసారి 2008లో స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. 2008లో 30 కోట్లతోటి స్కాలర్షిప్ స్టార్ట్ అయినాయి. దానికంటే ముందల నేను చేసినటువంటి ఉద్యమాలు ఈ సమావేశం పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పిలిపించుకున్నాడు. మీకు తెలుసు తులసిరెడ్డి గారు ఉండగా, తులసిరెడ్డి గారు అప్పుడు వారు పిసిసి అధికార ప్రతినిధి. వారి ద్వారా రవీందర్ రెడ్డి అంటే నేను అనేక సార్లు నిరంతరం కలుస్తుండేవాడిని, రిప్రజెంటేషన్లు ఇస్తుండేవాడిని, సభలు పెడుతుండేవాడిని, జనాలను తోలుకపోతుండేవాడిని. కానీ అప్పటి వరకు అతను ఏంటంటే నా రిప్రజెంటేషన్ చదివేది, వినేది, భుజం మీద చెయ్యేసేది, అట్లనే పోయేది. కానీ నేను ఏదైతే ఈ సభ పెట్టినో, అన్ని ప్రజా సంఘాలతోటి సభ పెట్టిన తర్వాత ఆ ప్రోగ్రాం హైలైట్ అయిందో అంటే అప్పుడు ఆయన గుర్తించి నన్ను మన తులసిరెడ్డి ద్వారా పిలిపించడం జరిగింది. ఆ తులసిరెడ్డి గారు, రవీంద్ర రెడ్డి నువ్వు ఒక ఇమీడియట్ ఈ జనాలు ఏం అవసరం లేదు కానీ ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేయండి, సార్ టైం ఇచ్చి నువ్వు ముఖ్యమంత్రి గారి ఇంటికి పోదామంటే 8 గంటలకు పోయినాం మేము. ఇంకా ఆయన దర్బార్కు రాలేదన్నట్టు. ఇక పోయిన తర్వాత ఇక ఆయన ఆ రోజు తులసిరెడ్డి గారు, నేను ఇంకొకరు 2-3 ఉన్నాము. ఆ రోజు చాలా ఆయన ఇది నీ పోరాటాన్ని మేము ప్రభుత్వాలు గుర్తించడం కంటే ముందల అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు న్యాయమైన పోరాటం అని ఆమోదించడం అది నాకు చాలా మంచిగా అనిపించింది. సో వెరీ గుడ్, యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అన్నాడు. ఆ రోజు అనే పొట్ట ఇట్లా గిచ్చి ఇట్లా మామూలుగా ఆయన అది తెలుసు కదా నీకు అంటే ఆయన నన్నని కాదు, ఏ ఉద్యమకారులనైనా అట్లే గౌరవించేది. ఉద్యమకారులు అంటే ఇప్పుడు ఓకే నిన్ను ఆహ్వానించిండు, మాట్లాడిండు, బాగుంది. కానీ ఇప్పుడు ఏదైతే స్కాలర్షిప్స్ ఒకటి అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత దాని తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడ ఒక్క సెంటెన్స్లో ముగిస్తా. మేము ముఖ్యమంత్రి కలిసిన తర్వాత మమ్మల్ని డి శ్రీనివాస్ అప్పుడు పిసిసి ఉండే, మీరు డి శ్రీనివాస్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఏమన్నాడు అక్కడనే ముఖ్యమంత్రి గారు. మేము అక్కడి నుంచే టైం తీసుకున్నాం. డి శ్రీనివాస్ గారు 11 o'clock గాంధీ భవన్ వస్తాడంటే పోయినాం. నేను తులసిరెడ్డి గారు కొంతమంది పోయినాం. పోయి తర్వాత ఆ డి శ్రీనివాస్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆయన కూడా
అగ్రవర్ణ పేదల డిమాండ్లు న్యాయమైనవి పరిష్కరించాలని తను కూడా రాసిండు. దాని తర్వాత మళ్ళీ మేము అదే రోజు సచివాలయం బహుశా 3:30-4 గంటల మధ్యలో తులసిరెడ్డి గారు నేను కొంతమందిని కలిసి మళ్ళీ సచివాలయం పోయి ఆయనకి వారికి ఆ డి శ్రీనివాస్ గారి రిప్రజెంటేషన్ కూడా మేమే తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు పిసిసి అధికార పిసిసి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే అగ్రవర్ణ పేదలకు స్కాలర్షిప్లని 30 కోట్లు తొలిసారి అది ఒకటైంది. ఆ తర్వాత ఇంకేం జరిగింది? ఆ తర్వాత ఈ ఉచిత విద్య అనేది ఉంది కదా, ఫీ రియంబర్స్మెంట్. ఓకే, ఈ ఫీ రియంబర్స్మెంట్ కూడా అంటే ఒక అగ్రికల్చర్, ఒక బీఈడి, ఒక లా, ఒక మెడిసిన్ ఏది చేయాలన్నా ఫీజులు లక్షలాది ఫీజులు కట్టాలి. అయితే అప్పటికి ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసిండు ఎవరు? రాజశేఖర్. అది కూడా రాజశేఖర రెడ్డి గారు చేసింది. నేను ఒకటే అంటే అప్పటికే రాజశేఖర రెడ్డి గారికి నా ఉద్యమ నేపథ్యం అర్థమైంది, ఇది నేను పోరాటం చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైందని అర్థమైంది, మన చిత్తశుద్ధి కూడా అర్థమైపోయింది. ఆ క్రమంలో నేను వారికి చెప్పడం జరిగింది, మీరు ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ఈ అగ్రవర్ణ పేదలకు కూడా ఉచిత విద్య అందజేయాలి అని అంటే అదొక డిమాండ్ పెట్టారు. దానికి తొలిసారి 351 కోట్లతో బడ్జెట్ కేటాయించి 2 అయినాయి ఉచిత విద్య ఆయన ఫీ రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టిండు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. అంటే ఇప్పటి వరకు సుమారు నాకు తెలిసి ఈ ఫీ రియంబర్స్మెంట్ నేను ప్రవేశపెట్టించినటువంటి ఫీ రియంబర్స్మెంట్ మనం పోరాటం చేసి సాధించినటువంటిది 24 లక్షల మందికి బెనిఫిట్ అయింది ఇప్పటి వరకు. అంటే నువ్వు ఏదన్నా కానీ ఉన్నత విద్య, ఒక డిగ్రీ, ఒక పీజో ఏదైనా కానీ మిగతా వర్గాలతో పాటు ఈ పేద విద్యార్థి కూడా చదువుకునేటువంటిది, అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థి కూడా ఈ ఫీ రియంబర్స్మెంట్ సాధించడం జరిగింది. అయితే అన్న ఇప్పుడు సరే ఆ 2 అయినాయి, చాలా అద్భుతము, అది మీ పెద్ద విజయం. వాస్తవానికి మీకు రాజకీయంగా ఏమన్నా పదవులు కానీ ఏదన్నా అవకాశాలు కానీ అట్లా ఏమన్నా వచ్చినాయా? అంటే అప్పుడు నేను అంటే ఉద్యమ నాయకునిగా బాగా విశిష్టమైన గుర్తింపు వచ్చింది. అప్పుడు వచ్చిన క్రమంలో రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో ఏం చేసిండంటే నన్ను అడిగిండు, మీరు అంటే నన్ను అనేది కాదు, అందరినీ, మందకృష్ణ గారిని, వీళ్ళందరినీ కూడా మా అందరికీ ఆపర్చునిటీస్ ఇచ్చిండు, మీరు పోటీ చేస్తారా అంటే నేను ఏమన్నా అంటే నేను ఇప్పుడు మాత్రం చేయను, నేను ఇప్పుడు ఉద్యమంలో వచ్చి సరే మీ ద్వారా నా పోరాటం మీ ద్వారా నేను సాధించడం జరిగింది, నా అవసరం ఉందనుకుంటే చట్టసభల అవసరం అనుకుంటే ముందు ఆలోచిస్తే కానీ ఇప్పుడు మన అగ్రవర్ణ పేదలకు ఈబీసీ కార్పొరేషను, ఈబీసీ స్టడీ సర్కిళ్ళు, ఈబీసీ ఈ కమిషను, తర్వాత ఈబీసీ పోర్ట్ఫోలియో ఎడ్యుకేషన్ ఇదేది మంత్రిత్వ శాఖ కూడా, ఇవన్నీ కూడా కావాలి. వీటి కొరకు వీటిని సాధించేంత వరకు నేను ఏం పదవులు తీసుకోను. నన్ను కేవీపీ గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు అడిగారు, ఏదన్నా నీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ప్రొవైడ్ చేస్తామని. ఇవి కావాలి, ఇవి అయ్యేదాకా నేను తీసుకోను అని. అయితే వారు నన్ను కోరింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు, మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి 2009లో అధికారం రావాలి కదా, అధికారం రావడానికి మీరు పనిచేయాలని అన్నాడు. అంటే తప్పకుండా పనిచేస్తాము. అంటే ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ వాదిగా అనేది కాకుండా కూడా నేను ఒక ఉద్యమకారుడిగా ఉద్యమకారుడిగా మీరు సపోర్ట్ చేయమన్నారు, నేను కూడా చేయడానికి మీకు. ఎందుకంటే మీరు ఈబీసీలకు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చింది మీరే కదా, స్కాలర్షిప్లు మీరే ఇచ్చింది కాబట్టి ఇంతవరకు చరిత్రలో ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. వాస్తవం కూడా దాని గురించి పట్టించుకున్నోడు కూడా ఎవరు లేరు, చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మీరు చేసారు కాబట్టి మీరు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. మీరు 2009లో తిరిగి అధికారంలోకి వస్తే
మళ్ళా ఈబీసీలకు కావాల్సినటువంటి కార్పొరేషన్ కానీ, కమిషన్ కానీ, స్టడీ సర్కిల్ కానీ, మిగతా ఇవన్నీ పేదల కొరకే. అవును. ఇవి మీరు ఇస్తాని మాట ఇవ్వండి, నేను తిరుగుతా అని చెప్పిన నేను. అంటే వారు అగ్రవర్ణ పేదలై మిగిలిన డిమాండ్లన్నీ మేము 2000 తిరిగి ఎన్నికల్లోకి వస్తే నెరవేరుస్తామని మాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా నేను ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ తిరగడం జరిగింది. అంటే తిరిగి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డిని గెలిపేయాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, అంటే మనం మిగిలిన డిమాండ్లను సాధించుకోవాలంటే పని చేయాలి అని నేను తెలంగాణలో, రాయలసీమలో, ఆంధ్రలో అన్ని జిల్లాలు, అన్ని కాన్స్టిట్యున్సీలు మొత్తం ఎలక్షన్ క్యాంపెయినే చేసిన. నేను చేయడమే కాదు, అనేకమైనటువంటి సంఘాలను, కుల సంఘాలను, ప్రజా సంఘాలను ఒక సంధానకర్తగా ఉండి, ఒక సమన్వయకర్తగా ఉండి నేను రాజశేఖర రెడ్డి గారికి దగ్గరికి తీసుకుపోయేది. కేవీపీ గారి దగ్గరికి ఫస్ట్ తీసుకుపోయేది, వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి కేవీపీ గారి నుంచి మళ్ళీ మేమంతా కలిసి రాజశేఖర దగ్గరికి పోయేది. ఆ క్యాంపెయిన్ అయిన తర్వాత మీరు అనుకున్నటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో, అవును, ఏదైతే డిమాండ్ ఉన్నాయో, అవును, అది నెరవేరిందా? అయితే దురదృష్టం ఏమైందంటే 2009లో ఇప్పుడు మహాకూటమి అని పెట్టారు. మేము మహాకూటమికి ఘోర ఓటమి అని మేము తిరిగినాం, కానీ ఘోర ఓటమే జరిగింది. తిరిగి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండు. వచ్చిన క్రమం తర్వాత ఆయన కొద్ది కాలంలోకే చనిపోయాడు. ఆయన కొద్ది కాలం చనిపోవడం పట్ల చనిపోవడం అంతే. దాంతో ఈ కార్పొరేషన్, ఈ కమిషన్ ఇవన్నీ అయిపోయాయి. అయితే మేము ఒక 1 వీక్ బిఫోర్ అంత ముందు కూడా గెలిచిన తర్వాత కలవడమే కాకుండా ఒక వారం రోజుల ముందల మేమేం చేసినామంటే అందరం కలిసి ఒక 200 మంది డెలిగేషన్ తీసుకొని పోయినా. నేను రాజశేఖర రెడ్డి గారి ఇంటికి పోయినా. పోతే వారు ఏమన్నారంటే, సార్ మనం ఎలక్షన్లు వచ్చినాం, ఈనాడులో వార్త రాసినారు. ఈనాడులో ఒక విశ్లేషణ ఏం రాసినంటే, గెలుపులో అంటే రాజశేఖర రెడ్డి 2009లో తిరిగి అధికారంలోకి గెలుపులో రావడం కారణం కీలకంగా మారిన ఈబీసీల ఓట్లు కూడా అని. అంటే ఇది కూడా ఒక కారణం, రెండోసారి గెలవడంలో ఇది కూడా ఒక కారణం. అంటే ఈ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు అవేర్నెస్ ఉన్నటువంటి కమ్యూనిటీస్ కదా. సరే ఉన్నోడైనా లేడు కమ్యూనిటీ అయితే అవేర్నెస్ ఉన్నది కదా, బాగా ఉపయోగపడుతుంది కదా రాజకీయంగా. అది ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారికి ఈ స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చిండు కాబట్టి గంప గుత్తగా కాంగ్రెస్ పడ్డాయి ఓట్లు. ఇది ఒక నేపథ్యం. ఇప్పుడు ఆయన వారం రోజుల ముందర నేను కలిసినప్పుడు ఏమన్నాడంటే, అరే మన గెలుపుకు పునాది అయినటువంటి ఈబీసీలు ఈ ఎజెండా, నువ్వు తీసుకొచ్చిన ఎజెండా మన గెలుపును మనం రెండోసారి అధికారంలోకే తెచ్చింది లీడర్, ఇట్లా అనేవాడు. కాబట్టి నేను దీని మీద ఇమీడియట్ నెక్స్ట్ క్యాబినెట్ లో పెట్టుకుందాం, డిసిషన్ తీసుకుందాం, మీరు కేవీపీని వెళ్ళి కలవండి అంటే వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన కేవీపీ గారికి కలవండి అని చెప్పిండు. మేము మళ్ళా ఎమ్మటే వారిని కలిసినాం. అక్కడి నుంచి కేవీపీ గారి ఇంటికి వచ్చినాం. వచ్చిన తర్వాత కేవీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ డే మళ్ళా కేవీపీ గారి దగ్గరికి పోయినా. నేను ఫస్ట్ నేను డెలిగేటెడ్గా పోయినాం. వారు కేవీపీ గారి దగ్గరికి పోతే కేవీపీ గారు, అరే మీరు ముఖ్యమంత్రి గారు కలిసి నా దగ్గరికి వచ్చిరు కదా, అరే ముఖ్యమంత్రి గారు చేద్దామంటుండు, నెక్స్ట్ మంత్లో ఈబీసీ కార్పొరేషన్ ఇవన్నీ చేద్దామంటుండు అని చెప్పిండు. ఆ తర్వాత దురదృష్టం ఆయన పోయాడు. ఆయన తర్వాత ఇక చాలా మార్పులు వచ్చినాయి. అయితే మనం చూసినంత వరకు మీకు ఒక మాట చెప్పాలి, ఎందుకంటే నేను రాజశేఖర్ గారికి చాలా దగ్గర మెలిగిన. మీరు ఎవరినన్నా అడగండి, వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి దగ్గర అనేది. అంటే నేను ఎప్పుడు పోయినా కానీ ఓ పైరవుల కొరకు పోకపోయేవాది, ఏది పనుల కొరకు, హక్కుల కొరకు పోయేది. ఆ దట్టు ఏంటంటే ఉద్యమకారులను, సామాజిక దృక్పథం ఉన్నోళ్ళను, వాళ్ళందరినీ నేను కలవలేని వీలు కాని వాళ్ళను కూడా నేను తీసుకుపోయి కలిపేవాడిని. ఇప్పుడు కూడా అదే చేస్తారు అంటే ఈ రకమైన ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎప్పుడైనా కూడా నేను ఒక ఉద్యమకారినే కాదు, నాలాంటి సామాజిక దృక్పథం ఉన్నోళ్ళు
అందరు కూడా అంటే వీళ్ళు నా ఉద్దేశం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు ఆలోచన చేసినా ఇప్పుడు మనిషి స్వార్థజీవిగా బతకడం కంటే సహజీవిగా సంఘజీవిగా బతకాలి. సహజీవిగా సంఘజీవిగా బతకాలనేటువంటి భావన ఉన్న వ్యక్తులకు సహకరించే వ్యక్తులు ఉండాలి. అయితే సహకరించే వ్యక్తులు ఉన్నప్పుడే సమాజ పరివర్తన కొరకు పోరాటం జరుగుతుంది. 100%. ఈ సమాజ పరివర్తన అనేది ఒక వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి తోటి కాదు, అందరూ ఏకమైతేనే అవుతుంది. కాబట్టి నేనేం చేసేదంటే ఒకరికి ఒకరు తోడయి కలిసిమెలిసి ఈ విధంగా అందరిని కూడా నేను అట్లా కలిపేవాడిని. నాకు ఇది ఒకటి మొదటి నుంచి ఉన్నది. చాలా వరకు ఏంటంటే మంత్రుల దగ్గరికి కలవనీయరు, ముఖ్యమంత్రుల దగ్గరికి కలవనీయకపోయేది, ఎప్పుడైనా ఉండేది అది. కానీ నేను అట్లా కాకుండా ఏం చేసేదంటే ఫస్ట్ నేను వాళ్ళని గుంజుకొని పోయేది వాళ్ళ దగ్గరికి. నేను ముఖ్యమంత్రి దగ్గర ఎన్నో, ఈవెన్ కేవీపీ దగ్గర కానీ ఎవరి దగ్గరికి కానీ. అయితే దానితో ఏమైందంటే ఆయన చనిపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. అవును, ఏదైనా మీరు పెట్టినటువంటిది కూడా అది అట్లే మిగిలిపోయింది. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు ఇదొక మాట మాట్లాడుకోవాలి మనం. ఇదొకటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది, ముఖ్యమంత్రులు తెలుసుకోవాల్సింది. ఆనాడు రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఏం చేసేదంటే ఫస్ట్ ఉద్యమకారులకు ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఒక రవీంద్ర రెడ్డి అనే కాదు, ఒక విష్ణు కిషోర్ పోని ఎవరైనా పోని, ఇంతేందుకు అద్దంకి దయాకర్, మేము అందరం కలుస్తుండేది కదా. ఏ ఉద్యమకారుడైనా ఇప్పుడు మందకృష్ణ కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ, అద్దంకి దయాకర్ కానీ, ఇట్లా అనేక అందరు ప్రజా సంఘాలు కానీ, ఇప్పుడు బెల్లయ్య నాయక్ గారు కానీ, ఎవరైనా కానీ, కుల సంఘాల నాయకులైనా సరే, ఉద్యమ సంఘాల నాయకులైనా సరే, ఆయన ఒకటి గమనించేవాడు, వీళ్ళు సమాజానికి హితం కొరకు పనిచేస్తురా లేదా అని గమనించేవాడు. అది తెలుసుకున్నప్పుడే కరెక్ట్ సక్సెస్ఫుల్ గా పోగలరు. అది ఆ సమాజ హితం కొరకు పనిచేసే పోరాటం చేసే ఏ వ్యక్తులైనా ఆయన శత్రువులుగా చూడకపోయేది, మిత్రుల. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏంటంటే నిజం మాట్లాడితే కట్టు, తర్వాత వాస్తవాల మీద పోరాటం చేస్తే కట్టు. అయితే ఆయన అట్లా చేయకపోయేది. ఇది బాగా ఇది తెలవాలి ప్రజలకు. తర్వాత చూసి చూడ ఇప్పుడున్నోళ్ళు ఇప్పుడంటే ఇప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి క్రమం. కానీ ఆయన అట్లా చేయకపోయేది. నిజంగా పోరాటం చేసేవాడు ఉంటే ఆ పోరాటం చేసే హక్కులేంది, దానివల్ల కలిగే ప్రయోజనాలేంది, అది ఆ ప్రయోజనాలకి ఎంత డిమాండ్ ఉందని, ఏ విధంగా విలువ ఉందనేది గమనించి ఏం చేసేదంటే అంత రెస్పాన్స్ ఇచ్చేది, అంత రెస్పెక్ట్ ఇచ్చేది ఉద్యమ నాయకులకు, ఉద్యమ సంఘాలకు. ఈవెన్ నేను అనేక సందర్భాలలో చూసిన, నేను ఇప్పుడు నేను పోయినా మందకృష్ణ పోయినా, ఒకసారి మన ఇంట్లోనే రాజశేఖర రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో మందకృష్ణ కూడా ఒక డెలిగేషన్ తీసుకుపోయాడు, నేను కూడా తీసుకొని పోయినాము. నేను ఒక 200-300 మందితోటి, ఆయన కూడా అట్లనే ఒక డెలిగేషన్ తోటి వచ్చిండు. అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరినీ అరే మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చా, వాళ్ళు అసలు ఉద్యమకారులు, వాళ్ళు ఉద్యమ వీరులు, ఫస్ట్ వాళ్ళదేందో విందామని. అంటే ఇట్లా అప్పుడు బొత్స సత్యనారాయణ వచ్చిండు, ఏదో చెప్పబోతున్నాడు. అయితే ఆ బొత్స సత్యనారాయణ ఇట్లా ఇట్లా పక్కకని అట్లా మా దగ్గరికి వచ్చి మేము చెప్పిందే వింటుడు. అంటే ఇట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఇట్లా ఇప్పుడు ఈ అరవిందరావు అని ఇంటెలిజెన్స్ ఐజీ ఉండే అప్పుడు ఆయన ద్వారా, అంటే వాళ్ళకి ఇంటెలిజెన్సీ ద్వారా ఆయన ఎప్పుడు ఏం సేకరించేదంటే ఈ ఉద్యమ నేపథ్యం అతన్ని నిజాయితీతో ఉందా లేదా, అంటే ఉద్యమం నేపథ్యం అంటే అతను సామాజిక దృక్పథంతో కొట్లాడుతుండా లేదా, స్వార్థంతో కొట్లాడుతుండే అనేది. అయితే ఇది ఎవరో చెప్పలే నాకు, ఆ ఇంటెలిజెన్స్ ఐజీ ఒకనాడు ఒక సందర్భంలో చెప్పిండు. ఎట్లా అంటే నేను కేవీపీ గారి దగ్గరికి పోతుంటే ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. ఉండి బయటకు వస్తుంటే అతను అన్నాడు, అరే ముఖ్యమంత్రి నిజమైన పోరాటాలను చేసే వాళ్ళను గుర్తిస్తాడు, మీ డిమాండ్లు ఏమున్నా కానీ ఈ ఎమ్మెల్యేల ఈ ఎంపీలు చెప్పిన దానికంటే మీవే ఇంటాడు పోవా అన్నాడు. అట్లుండాలి, మీవే ఎక్కువ వింటాడని అన్నాడు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంత ముఖ్యమంత్రి స్థాయిలో పోయినా కూడా అంటే చరిత్రను నిర్మించే వాళ్ళను గుర్తించేవాడు.
ఉద్యమాలు చేసేవాడిని గుర్తించేవాడు, ఇంపార్టెంట్, పోరాటాలు చేసేవాడిని గుర్తించేవాడు, విలువ ఇచ్చేవాడు, పిలుచుకునేవాడు, కలుసుకునేవాడు, మాట్లాడుకునేవాడు. తర్వాత సమయం అడిగితే కూడా సమయం ఇచ్చేవాడు. మేము శర్మ ఉండే ఏది అంటే ఇప్పుడు ఇక ఎందుకంటే ఎక్కువ అదవుతున్నది, అంటే ఇంకా చాలా ఉన్నాయి, మనం అడగవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా అద్భుతము, అందరికి గౌరవించేవాడు, అందరిని దగ్గర తీసేవాడు, ఉద్యమకారులు అంటే చాలా ఇష్టపడేవాడు, చాలా ఇష్టం. సరే, ఆ తర్వాత ఆయన ఆల్రెడీ పోయిన తర్వాత, ఆయన దూరమైన తర్వాత, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉండే చంద్రబాబు నాయుడుతో? అంటే చంద్రబాబు నాయుడు కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవైనా కూడా తెలుసుకునేవాడు, చాలా నేర్పరిగా తెలుసుకునేవాడు. చంద్రబాబు నాయుడు వినేవాడు, ఓపికతో వినేవాడు. చంద్రబాబు నాయుడు కూడా ఉద్యమాలంటే గౌరవిస్తాడు. నిజమైన ఉద్యమం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈబీసీకి ఏమన్నా జరిగిందా? ఈబీసీ కంటే ఇప్పుడు ఆ తర్వాత క్రమంలో చంద్రబాబు నాయుడు లేడు కదా. ఇప్పుడు అంటే నేను చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు కూడా కలిసేవాడిని కదా. చంద్రబాబు నాయుడు కూడా వాట్ మిస్టర్ వల్లభరెడ్డి రవీంద్ర అనేవాడు. అంటే ఆయన కూడా అంటే నేను నన్నొక్కరని కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి, ఆ తర్వాత రోషయ్య గారు వచ్చారు. రోషయ్య గారు వచ్చినా కూడా నా పోరాటం ఏం ఆపలే. ఫీ రియంబర్స్మెంట్ ఏదైతుందో, నేను ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయనప్పుడు ఉమ్మడి రాష్ట్రం ముచ్చట చెప్తున్నా నేను. అయితే అప్పుడు కాలేజీలు అన్నీ ఏం చేసినాయంటే భీష్మించుకొని కూర్చున్నాయి. మాకు ఫీ రియంబర్స్మెంట్ నిధులు రాలేదు కాబట్టి మేము వార్షిక పరీక్షలకు అలౌడ్ చేయం, హాల్ టికెట్లు ఇవ్వం. అది కూడా జరిగింది, హాల్ టికెట్లు ఇవ్వమన్నారు. మరి వీడు ఫీజు అన్నా కట్టాలి, అంటే నాట్ ఓన్లీ ఈబీసీ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ అందరిది. అయితే ఫీజు అన్నా కట్టాలి, ఫీజు కట్టలేకపోతే ఎగ్జామ్ రాయకుండానే ఉండాలి, హాల్ టికెట్ ఇవ్వకుండా నువ్వేం చేయగలుగుతావు, నేనేం చేయగలుగుతా. ఆ సంకట పరిస్థితులలో కూడా నేనేం ఊరుకోలే. నేను అప్పుడు ఉమెన్ రైట్స్ లా ఒక కేసు వేసిన, ఈ ప్రభుత్వం మీద ఒక కేసు, ముఖ్యమంత్రికి అగనిస్ట్ గా, రోషయ్యకు అగనిస్ట్ గా ఒక కేసు వేసి ఒక తీర్పే తీసుకున్నా నేను. అంటే ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ అనేది ఇచ్చింది పథకం, దాని కింద ఈ విధంగా స్టూడెంట్స్ను తీసుకోవడం జరిగింది. మరి వాళ్లకు ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే అది ప్రభుత్వం తప్పు అవుతుంది. మరి వాళ్ళు వార్షిక ఎగ్జాములు రాయకపోతే వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టు కదా అని నేను ఒక కేసు ఇచ్చి దాని మీద విజయం సాధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ అందరికి కూడా నేను తీసుకున్న ఆర్డర్ తోటి ఎగ్జామ్స్ రాపించిన. అంటే గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది అప్పుడు హ్యూమన్ రైట్స్. ఏమని ఇచ్చింది? వార్షిక ఫీజులు అనేది ప్రభుత్వం చెల్లించాలనేమో ప్రభుత్వంకి ఇచ్చింది, వాళ్ళు గ్యారంటీ ఇవ్వమని. తర్వాత హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్స్ రాపియమనేమో కాలేజెస్కి ఇచ్చింది. అంటే తర్వాత అది కూడా గొప్ప విజయమే, అందరితో ఎగ్జామ్స్ రాయించారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆల్రెడీ మీకు కొన్ని విజయాలు సాధించారు. ఇక ఆల్రెడీ ఆ తర్వాత తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో ఈబీసీలకి ఏమైనా జరిగిందా? రైట్. ఇప్పుడు అంటే దానికంటే మనం ఇప్పుడు కాంటెంట్ అంతా వరుసకపోతేనే బాగుంటుందేమో కదా. దానికంటే వరుసకంటే వస్తున్నది. వరుసకంటే ఏంటి చెప్తున్నంటే మా ఈబీసీల గురించి రిజర్వేషన్లు కావాలని అన్నా నేను. అప్పుడు ఎస్ఆర్ సిన్హా అని ఆల్ ఇండియా ఈబీసీ కేసీఆర్ గారికి చెప్పారు. కేసీఆర్ కంటే ముందల నేను ఏం చేసినంటే, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను ఒక ఆంధ్రప్రదేశ్లో ధర్నాలు చేయలేదు, దీక్షలు చేయలేదు. నేను ఢిల్లీలో కూడా పార్లమెంట్ ముందర ధర్నా చేయడం, సోనియా గాంధీ గారిని కలవడం, తర్వాత మన్మోహన్ సింగ్ గారిని కలవడం, తర్వాత అనేక కార్యక్రమాలు చేసిన నేను. ఎందుకు అంటే ఈబీసీలకు సరే రాజశేఖర రెడ్డి చనిపోయి ఇవ్వడం తర్వాత ఇవన్నీ కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినవి ఇంప్లిమెంటేషన్ పక్కకు పెడితే ఈబీసీలకు 10% రిజర్వేషన్లు కావాలని నేను రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కొట్లాడుతున్నా. అయితే ఆ 10% రిజర్వేషన్లు అనేది రాజశేఖర రెడ్డి ఇవ్వడం సాధ్యం కాదు కదా, అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు ఏం చేసిందంటే నేను చేసినటువంటి పోట్లాడతోటి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. నేను చేసిన ఒత్తిడితోటి కమిషన్, సెంట్రల్ ఈబీసీ కమిషన్ అని ఏర్పాటు చేసి దానికి ఎస్ఆర్ సిన్హాను చైర్మన్ చేశారు.
అంటే నేను ఆంధ్రప్రదేశ్లో స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్ పెట్టేయడమే కాదు, ఆల్ ఇండియా లెవెల్ ఈబీసీ కమిషన్ చైర్మన్ కూడా ఎస్టాబ్లిష్ చేసి చైర్మన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అసలు అది పెద్ద విజయం. అది ఆ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే ఆ కమిషన్ స్టేట్ ఆల్ ఇండియా మొత్తం తిరిగింది. ఇట్లా మన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. వచ్చినప్పుడు మేము అక్కడికి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇది దిల్కుష్ గెస్ట్ హౌస్లో మాకు గవర్నమెంట్ ఇంటరాక్ట్ చేసింది మాకు. అయితే వాళ్ళకు మేమేం చెప్పినామంటే, ఇక్కడ అప్పటికి ఏ రాష్ట్రం వల్ల కూడా స్కాలర్షిప్స్ ఫీ రీయింబర్స్మెంట్ లేదు ఈబీసీలకు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉమ్మడి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈబీసీలకు స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఫీ రియంబర్స్మెంట్ ఉంది, దాంతోపాటు 10% రిజర్వేషన్లు కూడా ఉంటే బాగుంటుందని ఆ డిమాండ్ మొత్తం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దాని నేపథ్యం, ఎందుకంటే అన్ని కులాలలో కూడా పేదరికం ఉంది, ఈ కులం వల్ల కూడా పేదరికం ఉంది, కాబట్టి దీన్ని మీరు గుర్తించి వీళ్ళకు కూడా 10% రిజర్వేషన్లు చేయాలి అని నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దాని మీద చర్యలు లేకపోతే నేను ఒకసారి ఇంకా అసలు తెలియదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసింది చెప్పుకోలేరు, చేసిందే చెప్పుకోలేరు, చేయబోయేది చెప్పరు, చేసింది కూడా చెప్పుకోలేరు. అప్పటి సంగతి చెప్తున్నా. ఆనాడు ఏం చేసిందంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎస్ఆర్సీ చైర్మన్ ఇక్కడ దిల్కుష్ గెస్ట్ హౌస్లో కలిసిన తర్వాత నేను మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే ఆయన ఏమన్నాడంటే, నేను కూడా ఢిల్లీలో మాట్లాడతా, ఈ ఎస్ఆర్సీ తోటి మాట్లాడతా, మీరు ఢిల్లీలో పోయి కలవండి అని నాకు చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు మేము మళ్ళా నెక్స్ట్ వీక్లో అపాయింట్మెంట్ తీసుకొని కలిసి, అంటే నేను ఫోన్ చేస్తాను చెప్పిండు. ఎవరికి? ఎస్ఆర్ సిన్హాకు. మేము ఎవరికి చేసిండు, మా డెలిగేట్స్ వస్తారు, గొల్లపేట రవీందర్ రెడ్డి ఈబీసీ ప్రెసిడెంట్ వస్తాడు అని చెప్పిండు ఆడికి. మేము ఢిల్లీ పోయే వరకు ఆ కమిషన్ చైర్మన్ ఎస్ఆర్ సిన్హా అక్కడ ఉన్నట్టు ఓకే, అతను ఇన్వైట్ చేసి, అరే మీ రాజశేఖర రెడ్డి అరే భలే ప్లాన్ చేసిండే అంటుండు. అంటే ప్లాన్ ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో 10% కేంద్ర ప్రభుత్వంతో చేపియాలనేది ప్లాన్ ఉందా, ఇది నీ ద్వారా రాజశేఖర రెడ్డి చేపియదలుచుకున్నాడు అని చెప్పాడు ఆయన. అంటే అవును సార్, ఇది నా ద్వారా చేపించిన రాజశేఖర రెడ్డి గారు చెప్పినా ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఈబీసీలకు ఉపయోగపడే పథకం సార్, ఇది మీరు దీన్ని రికమెండ్ చేయండి అని చెప్పినాం. రికమెండ్ చేయమంటే, సరే మీరు మళ్ళా కూడా గవర్నమెంట్ నుంచి నాకు కొంత ఫోర్స్ రావాలి కదా, మీరు ఒకసారి ప్రైమ్ మినిస్టర్ని కలవండి అన్నాడు. నేను అప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. నేను ధర్నా చేసింది ఢిల్లీ లెవెల్ అన్ని పేపర్లలో వచ్చింది, అన్ని ఛానళ్ళలో కూడా వచ్చింది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ని కలిసిన కదా, కలిసిన తర్వాత అక్కడి నుంచి కూడా ప్రైమ్ మినిస్టర్ నుంచి కూడా అక్కడ కమిషన్కు చైర్మన్కు ఒక లెటర్ వచ్చింది. దాని తర్వాత నేను లా మినిస్టర్ వీరప్ప మొయిల్ ఉండే తర్వాత దీనికి ఈబీసీలది ఒకటి తయారు చేయాలి కదా, చట్టం తయారు చేయాలి కదా, అది పార్లమెంట్లో పెట్టాలి, అంటే ఒక బిల్లు రూపొందించాలి. బిల్లు రూపొందించాలంటే రాజ్యాంగ పరంగా రూపొందించాలని అప్పుడు ముకుల్ వాసిక్ అని సోషల్ జస్టిస్ మినిస్టర్ ఉండే, ముకుల్ వాసిక్ని కలిసి లా మినిస్టర్ని కలిసి వీరప్ప మొయిల్ ఉండే, వీళ్ళందరినీ కలిసి తర్వాత వాళ్ళతోటి అంత రికమెండేషన్స్, అప్పుడు జైపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్, వారి దగ్గర కలిసి వారితో ఒక రికమెండేషన్ లెటర్ పెట్టించి వారితోటి మళ్ళీ ఎస్ఆర్సీ నాకు ఫోన్ చేయించి ఇదంతా డ్రాఫ్ట్ తయారు చేయించిన. ఆల్ ఇండియా వల్ల ఈబీసీలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలి అవసరం, అది అయిపోయింది కదా, అది రికమెండేషన్ చేయించిన. రికమెండేషన్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ పార్లమెంట్ లో పెట్టలేదు, అది అట్లే పెండింగ్ పడ్డది. బిల్లు పెడితేనే బిల్లు అయితేనే వస్తుంది. ఆ తర్వాత ఇక మీకు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ పోయింది కదా, మన దగ్గర తెలంగాణ ఉద్యమం నడిచే, తెలంగాణ ఉద్యమం వల్ల కూడా మనమందరం కలిసి, తెలంగాణ ఉద్యమంలో అయితే ఇక మనమందరం కలిసి పోరాటం చేసినాం కదా. ఇప్పుడు నేను ఈబీసీ ఉద్యమంకు
అట్లా పక్కకు పెట్టి అందరం కలిసి ఇంకా అన్ని ఉద్యమాలు పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం మీరు కూడా అప్పుడే కదా అంతకుముందు పాటలు రాసి తర్వాత మా అందరికి సహకారం అందించి మా ఇప్పుడు సామాజిక ఉద్యమాలకు అందరికి ఇప్పుడు మా ఈబీసీ ఉద్యమానికి కూడా మీరు కూడా పాటలు రాశారు కదా. అవును, రాష్ట్రం చేసినాం ఆల్రెడీ. దగాబడ్డ ఈబీసీ మేల్కో అని చేసారు కదా అన్నయ్య. ఇది ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఉద్యమం సీరియస్ అయింది, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారిని కలిసారా మీరు? రైట్. ఇక్కడ అంటే నేను మీరు కూడా కీలకంగా తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా ఉద్యమం చేసిన అందరినీ ఏకీకృతం చేసిన జాగృతం చేసిన అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని నేను కేసీఆర్ ను ఒకే ఒక్కసారి కలిసిన నేను. అది కూడా నేను అది ఎంత గమ్మత్తు ఉంటుందంటే నేను 2001 నుంచి 2003 వరకు కేసీఆర్ తోటే ఉన్నా తెలంగాణ ఉద్యమం వల్ల. మీకు విఠల్ తెలుసు కదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాం. మేమిద్దరం కలిసేప్పుడు అంటే మేము ఈ తెలంగాణ ఎందుకు అవసరం, తెలంగాణ వస్తే ఏం లాభం, వీటన్నిటి మీద బాగా డిస్కస్ చేసుకుంటూ ఉంటుంది మేమిద్దరం. అట్లనే మేము కేసీఆర్ దగ్గర కూడా పోతుంటే మీరు చేపట్టండి, మీరు అయితే బాగుంటుంది ఇట్లని అంతకుముందు నుంచి ఆయనకు మేము బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. అయితే 2001 నుంచి నేను 2003 వరకు కేసీఆర్ తోటే తెలంగాణ ఉద్యమాలు ఉన్నా. నేను వారింటనే ఉన్నా. నేను ఈ సామాజిక ఉద్యమంలో ఏంటంటే 2003 తర్వాత ఈబీసీ ఉద్యమం ఎప్పుడైతే చేపట్టిందో అప్పుడు నేను కేసీఆర్కు అంటే మనం ఏదో తగువ పెట్టుకొని దూరం జరగలేదు. మనం ఏంటంటే ఈబీసీ ఉద్యమ నేపథ్యం జరగడం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడం, తర్వాత రాజశేఖర రెడ్డి మనకు చాలా దగ్గరగా ఏర్పడడం, దగ్గరగా ఉండడం, నేను కూడా వారికి చాలా సాన్నిహితంగా మనం రాజశేఖర రెడ్డి గారు కానీ కేవీపీ గారికి మళ్ళా బ్యాక్ పోతున్నాము. అట్లా కాదు, అట్లా వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు కేసీఆర్ ను కలిసిండ్రా, కేసీఆర్ ఏమన్నా చేసిండా అంటే నేను అదే చెప్తున్నా. ఎందుకంటే చాలా సేపు అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ, ఎందుకంటే బాగా ప్రొలాంగ్ అవుతుంది. రైట్. చాలా విషయాలు ఉన్నాయి కదా, చాలా విషయాలు ఆగిపోతాయి. రైట్. ఇప్పుడున్న కాంగ్రెస్ దగ్గరికి రావాలి, ఇప్పుడు రావాలి మనం. అయితే కేసీఆర్ ను కూడా కేసీఆర్ ఉద్యమకారునిగా నన్ను మంచి గుర్తుపడతాడు బాగా. వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి ఈబీసీ అధ్యక్షుడు గుర్తుపడతాడు. తర్వాత తెలంగాణలో తన వెంట 3 ఏళ్ళు ఉన్నా కాబట్టి అది పోనీ గుర్తుపడతాడు. ఆల్రెడీ మీకు అద్భుతంగా గుర్తుపడతాడు. మీరు ఆయనతో నడిచిన కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైనా జరిగిందా? అది కూడా చెప్తా నేను. ఏమైందంటే నేను అపాయింట్మెంట్ అడిగిన కేసీఆర్ ను. అపాయింట్మెంట్ అడిగితే 3 రోజుల దాకా కూడా మీతోటే, మీరు ముఖ్యమంత్రి బాగా తెలుసు, మీతోటే మాట్లాడతాడు అని అంటారు. కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రిని అంటే కలపడం కాదు, అసలు ఆయన మాట్లాడలేదు, మనం కలవడం లేదు. అక్కడికే ఇప్పుడు 10 ఏళ్ళు ఈబీసీ చెప్తాను ఇక్కడ పాయింట్, కలవడం లేదు. తర్వాత నేనేం చేసినంటే ఒకే ఒకసారి నేను అది ఇప్పుడు సంతోష్ ఉండు కదా, సంతోష్ రాజ్యసభ అతని ద్వారా అంటే నేను అప్పుడు నా మూమెంట్ ఇవన్నీ చూసిండు కదా సంతోష్. నేనంటే ఒక ఫైటర్ అనేది తెలుసు కదా, కాబట్టి నాకేం పని లేదు ముఖ్యమంత్రి గారితో. నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తా, 1 నిమిషం రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నేను అసలు 1 నిమిషం కంటే ఎక్కువనే వెళ్ళి వస్తా అని చెప్పిన. సరే, ఏదో విధంగా ఒక్కసారి మాత్రం నేను కలవడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు కళ్యాణ లక్ష్మి ఇంప్లిమెంట్ చేసాడు. అయితే కళ్యాణ లక్ష్మి అగ్రవర్ణాల పేదలు కూడా ఉన్నారు కదా, పేదలు ఎల్లు ఉన్న పేదలు అనుకున్నా కదా 100%. నువ్వు అసలు దగాబడ్డ ఈబీసీ మేల్కు అని క్యాసెటే తయారు చేసినావు కదా, అంటే మా ఉద్యమానికి నువ్వు కూడా స్ఫూర్తే కదా. కాబట్టి నేను ఈ కళ్యాణ లక్ష్మి ఇంప్లిమెంట్ చేయమనే దాని మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది మిగతా వర్గాలకు చేశారు, ఇది హర్షించదగ్గ పరిణామం, వీళ్ళకి చేస్తే ఇంకా మేలు జరుగుతుంది అని చెప్పి ఆ సెకండ్లా రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళొచ్చిన. సరే, నేను ఇచ్చిన తర్వాత ఒక 25 డేస్కో ఏమో అది ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ఈబీసీలకు కూడా కళ్యాణ లక్ష్మి. సూపర్, అద్భుతం.
అంటే మీరు ఆల్రెడీ మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా విజయబాటలనే పోతుంది. అది ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఏదైనా సరే ఖచ్చితంగా సక్సెసే అవుతుంది. ఆ తర్వాత క్రమంలో ఒక ఉద్యమకారునిగా ఈ ఫీ రియంబర్స్మెంట్ అయితే ఉంది. అంటే ఈ ఫీ రియంబర్స్మెంట్ ఈబీసీలు అనేది కాదు, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఎవరికి కూడా సక్రమంగా నిధులు విడుదల చేస్తలేదు. ఈ పథకంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడం కాకుండా పథకానికి తూట్లు పొడిచి విఘాతం కలిగిస్తున్నటువంటి క్రమంలో నేను ఎట్లన్నా చేసి కేసీఆర్ మళ్ళొక్కసారి కలవాలని ప్రయత్నం చేసిన, తీవ్ర ప్రయత్నం చేసిన. ఎన్నిసార్లుగా అయినా కూడా ముఖ్యమంత్రికి మీతోటే మాట్లాడుతూ అంటుండు, మిమ్మల్ని పిలిపించుకుంటా అంటుండు కానీ అని చెప్తున్నాడు. కానీ అది సెక్రటరియట్లా మనం ఫోన్లు చేసినప్పుడు మనల్ని పిలిపించుకున్న లేదు, మాట్లాడింది లేదు, నేను కలవలేకపోయినా. అంటే నేను కూడా నా పర్సనల్ ఎజెండా వ్యక్తిగతంగా ఏదో కలవాలని కాదు, కేవలం సామాజిక దృక్పథంతో ఈ ఫీ రియంబర్స్మెంట్ని బేస్ చేసుకొని తర్వాత ఇంకా అనేకమైనటువంటి విషయాలు కూడా ఆయనకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నా కలిస్తే. కానీ ఆ తర్వాత ఆయన యొక్క నియంతృత్వం, ఆయన యొక్క నిరంకుశత్వం నాకెందుకో, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ మనిషిని కలవాలని కూడా మనసు కనిపించలేదు. అదే అంటే నేను ఒక వల్లభరెడ్డి రవీందర్ రెడ్డిగా సాధారణ వ్యక్తి కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మనసుకు ఆయనను కలవాలి, కలిసి మాట్లాడాలి అనేటువంటి భావన కూడా రాలే. కానీ ఒకటి మాత్రం నాలో వచ్చింది ఆ రోజు, ఈ ముఖ్యమంత్రి జనాన్ని కలవని ముఖ్యమంత్రి ఈ జనానికి అవసరం లేదు, కాబట్టి ఈ ముఖ్యమంత్రి గద్దె దిగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కాలం వస్తుంది, సమయం తప్పకుండా వస్తుంది. సమయాన్ని మనం సద్వినియోగం చేయాలి అనేటువంటిది నా మనసులో నిరంతరం ఆలోచన. ఎందుకంటే మీకు ఎందుకు చెప్పాలంటే విష్ణుకిషోర్ గారు, ముఖ్యంగా ఉద్యమకారులకు ఒకటి ఉంటుంది, ఏముండదు, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, ఈ రెండు ఉంటాయి. అతను ఏదో పదవులు కోరుకోడు, పైసలు కోరుకోడు, హోదాలు కోరుకోడు, ఈ రెండు ఉంటాయి. నేను ఇప్పుడు చెప్తున్నా, ఏ ముఖ్యమంత్రికి అని చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీకి అని చెప్తున్నా, ఇది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏ ఉద్యమకారుడైనా ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం ఈ రెండు లేనప్పుడు ఉద్యమకారుడు జీర్ణించుకోలేడు. ఇప్పుడు అంటే కేసీఆర్ ఓటమిలో మీ పాత్ర కూడా ఉన్నదంటారా? కేసీఆర్ ఓటమిలో నా పాత్ర ఎంత ఉందో అని మీకు కూడా తెలుసు. నిన్నే నేను కేసీఆర్కు అటావో, కాంగ్రెస్కో జితావో, తెలంగాణకో బచావో అని ఈ ఉద్యమ ప్రయాణం వల్ల మనం అందరం కలిసి ప్రయాణం చేయాలని, అంటే నా ఒక్క పాత్ర. అంటే వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి మీరు ఇప్పుడు అన్నట్లు కలిసి ఉంటే మనము ప్రజల సమస్యల్ని చెప్తాం అంతే, ఎవరైనా అంతే. ఇప్పుడు ప్రజల సమస్యలు చెప్పేటోళ్ళు అలాగుంటారు, ఇప్పుడు మీరు ప్రజల సమస్యలు చెప్పేటోళ్ళు అంతే తప్ప పదవులు కోరుకోవాలా, పదవులు రావాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఖచ్చితంగా కలవాల్సింది ఉండే. ఆయన కర్మ, ఆయన కలవలేడు కాబట్టి ఓటమి పాలైండు. సరే, ఓటమి పాలైండు. కేసీఆర్ అనేటటువంటి హఠావన్నావు, హఠావు అని చెప్పినావు ఆల్రెడీ. నా ఒక్కరి పాత్ర నేను చెప్పట్లేదు, కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినవని గొప్పలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కేసీఆర్ను గద్దె దించినవని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సూపర్. ఎట్లా అంటే అన్ని ప్రజా సంఘాలు, ఇప్పుడు ఒక తెలంగాణ కళాకారుల సంరక్షణ సమితిగా నువ్వు, మీరు, మీ సంఘం, తర్వాత నా ఈబీసీ సంఘం, తర్వాత అన్ని సంఘాలు, వడ్డీ రక్కుల పోరాట సమితి, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు కదా. మనమే 30 సంఘాల సోషల్ మీడియా ఫోరం. అవును కదా. అంటే 29 సంఘాలు అనుకో, మన 29 30 సంఘాలు. వీళ్ళందరినీ కూడా మనం ఏకం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం అంటే ఆషామాషి కాదు కదా. ఆనాడున్నటువంటి కొంతమంది ఈనాడు మంత్రులు అయి ఉండొచ్చు, ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, ఆనాడు మంత్రులు అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే, వాళ్ళు కూడా కేసీఆర్ను ఎదుర్కోవడం, తట్టుకోవడం అంటే భయపడి పిరికి పందలాగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి సందర్భాలల్లా మనం అతనికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి
తట్టుకొని ఎదుర్కొని నిలబడడం అంటే అంత ఆషామాష ఎస్, ఆషామాష ఏం కాదు. అయితే ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ను దించేయడం జరిగింది. అవును, ఎందుకంటే ఏదైతే మనము ప్రజల కోసము అంతే. ఇది కావాలని కోరదామని చెప్పేసి పోదామంటే మనల్ని రానియలేదు కాబట్టి, ప్రజాకంటకుడు రాలేదు కాబట్టి, కంటకుడు అయ్యిండు కాబట్టి, కంటకుడు అయ్యిండు కాబట్టి ఆయన ఆల్రెడీ పోయిండు, చేసిండు కాబట్టి ఆయన పోయిండు. పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు గత 7 నెలలు అవుతుంది. 7 నెలలు అయిన తర్వాత కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? అయితే నేను ఇక్కడికి వచ్చే ముందర ఒక్క విషయం చెప్పాలి. నేను ఇంకా ఈబీసీలో అది కూడా ఒక్కటి చెప్పి నేను ఈ కాంగ్రెస్ పాలనకు కూడా వద్దాం. అంటే షార్ట్ లో చెప్పాలా? ఎందుకంటే షార్ట్ లోనే చెప్తాను నేను. ఎందుకంటే నేను ఏది చెప్పినా ఈ 10% రిజర్వేషన్ లేదని కొంత దూరం వచ్చినాం కదా, అది కాంగ్రెస్ పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదని అది ఆగింది, అట్లా అది ఆగిందని చెప్పినా కదా. దాని తర్వాత నేను ఏం చేసినంటే ఒక ఉద్యమకారినిగా నేను మళ్ళీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం ఎమ్మడిపడ్డా. అంటే ఆల్ ఇండియా లెవెల్లో 10% రిజర్వేషన్లు కావాలి. అయితే అది కూడా ఏమైందంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి మోడీ గారు చేసాడు 10%. ఎట్లా ఏది మేమేదైతే అప్పుడు పోరాటం చేసినటువంటిది రిప్రజెంటేషన్ ఉందో, ఎస్ఆర్సీని రికమెండేషన్ చేసిండు, వీళ్ళంతా కాంగ్రెస్ గవర్నమెంట్ డ్రాఫ్ట్ తయారు చేసిండు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పార్లమెంట్లో బిల్లు పెట్టి మోడీ ఇంప్లిమెంట్ చేసిండు. చేసిండా? అయిపోయింది 10% రిజర్వేషన్లు కూడా ఆల్ ఇండియా లెవెల్లో సాధించడం జరిగింది. దానికి కూడా మూలకర్తలము ఈబీసీ ఉద్యమ నేపథ్యం ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు మనం ఇక్కడ మొదలుపెట్టింది అని చెప్తున్నాను. దీంట్లో కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి పాత్ర కూడా నాకు అందించిన పాత్ర. రాజశేఖర రెడ్డి కానీ, ఎందుకంటే కేవీపీ గారు కూడా, నేను ఢిల్లీలో ధర్నాలు చేయడం కానీ, పోవడం కానీ, కలవడం కానీ, అకామిడేషన్ కానీ చాలా ఇబ్బందులు కదా. వారు కూడా నేను నా ఉద్యమ నేపథ్యానికి వారు కూడా మాకు ఢిల్లీలో అకామిడేషన్ కానీ ఇదంతా కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఢిల్లీలో. కానీ దాని ద్వారా 10% కూడా వచ్చింది. ఎందుకంటే ఇది అగ్రవర్ణ పేదలకు తెలవాలి. ఇప్పుడు అంతే తెలవాలా? అగ్రవర్ణ పేదలకు తెలవాల్సింది ఏంటంటే, మీ ద్వారా తెలవాల్సింది ఏంటంటే, ఈ అగ్రవర్ణాలలో కూడా మంత్రులు అయ్యిండ్రు, ముఖ్యమంత్రులు అయ్యిండ్రు, జమీందారులు, జాగీర్దారులు, కుబేర్లు. ఇవి కావాలని ఎవరు చేయలేదు. తర్వాత అగ్రవర్ణాలలో కూడా కుల సంఘాలు ఉన్నాయి. ఈ కుల సంఘాలు కూడా పేదరికం కొరకు ఏం పని చేయలేదు, వ్యక్తిగతంగా వాళ్ళ పదవుల కోసం. కానీ మన నేపథ్యం ఈబీసీ అనే దాని ద్వారా మనకి ఈ ఫలితాలు వచ్చినాయని చెప్పడం. సూపర్ అన్న. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? మీరు ఈ ప్రభుత్వానికి ఏమన్నా విన్నవించారా ఈబీసీకి? అయితే ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఆనాడు ఏఐసిసి నుంచి కూడా, అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా ఏఐసిసి వాళ్ళు బాగా టీం వర్క్ చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ తరపున ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే, నీకు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, కేసీఆర్ను గద్దె దించడం అంత ఆషామాషి కాదని అనుకున్నారు వాళ్ళు. నేను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల గురించి చెప్పట్లేదు, ఢిల్లీలో ఉన్న పెద్దలే కేసీఆర్ను గద్దె దించడం ఆషామాషి కాదనుకున్నారు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే కేసీఆర్కు వ్యతిరేకంగా చెప్పితే ప్రజలు నమ్ముతారో వాళ్ళ ద్వారా మనం కేసీఆర్కు వ్యతిరేకంగా మనం మద్దతు తీసుకోవాలని ఆలోచన చేసి ఏఐసిసి వాళ్ళు కూడా మనల్ని ఇన్వాల్వ్ చేశారు. అంటే మనకు ఆల్రెడీ కేసీఆర్కు హఠావు అనేది మనకి ఎట్లా కోపం ఉంది అంటే, ఎందుకు కేసీఆర్ మీద వ్యక్తిగతంగా ఏం లేదు, ఆయన కూడా కొన్ని మంచి చేయొచ్చు, చేయలేదని లేదు. ఎంత మంచి చేసినప్పటికీ కూడా నువ్వు ఒక ముఖ్యమంత్రి, నిన్ను ఎన్నుకున్న ప్రజలను గెలవబోయేతివి, నువ్వు ఎమ్మెల్యేలు గెలవబోయేతివి, తర్వాత నువ్వు పాలకుడు ఎవరి ద్వారా వచ్చినావు, రాజు ఎవరి ద్వారా అయినావు, ముఖ్యమంత్రి ఎవరి ద్వారా అయినావు, అటువంటి ముఖ్యమంత్రి స్థానం వల్ల కూర్చోబెట్టితే నీవు జనాన్ని గెలవకపోతే ఎందుకు అనేటువంటిది ఒక నియంత అనేది, ఒక ప్రజాకంటకుడు అనేది వచ్చి తన నిర్ణయాల మీద ఇవి ప్రజా వ్యతిరేక నిర్ణయాలని వచ్చి మనం అంతా పోరాటం చేయాలనుకుంటున్నాం. అయింది. ఆ చేసే పోరాటం వల్ల ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఢిల్లీ పెద్దలు కూడా వాళ్ళు ఏంటంటే,
వాళ్లకు మా కాంగ్రెస్ మనం అందుకనే కదా కేసీఆర్ కటావో కాంగ్రెస్ కో జితావో అన్నది ఎందుకన్నావు అంటే ఆల్టర్నేటివ్ అప్పుడు మన కాంగ్రెస్ అవపడ్డది అంతే కదా. కాంగ్రెస్ అయితేనే అధికారంలోకి రాగలుగుతుంది అనిపించింది, చేయగలుగుతుంది అని అనుకున్నాం. మనం అంతా అనుకున్నది కదా. అనుకున్న దానిలో భాగంగా ఆ ఏఐసిసి వాళ్ళు మనతోటి అజయ్ అనేట ఆయన ఇది రాహుల్ గాంధీ దగ్గర ఆయన మనతోటి ఇంటరాక్ట్ అయ్యి మీరంతా ప్రజా సంఘాలంతా పనిచేయాలి, మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలి, కేసీఆర్ నియంత గురించి మీరు చెప్తే నమ్ముతారు, ఒక కాంగ్రెస్ పార్టీగా చెప్తే మా కొరకు మేము చెప్పుకున్నట్టు ఉంటుంది. అంటే ఓటింగ్ పోలరైజేషన్లో బాగా కేసీఆర్కు వ్యతిరేకంగా పోలరైజేషన్ కావడంలో సామాజిక శక్తులు, లౌకిక శక్తులు, ప్రజాస్వామిక శక్తులు బాగా పనిచేసినాయి. ఇవి పనిచేయడం వల్లనే కేసీఆర్కు వ్యతిరేకంగా ఒక ఓట్ అనేది మార్పు జరిగింది. అది మంచి కోసం, మార్పు కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అని మనం ఇట్లా తిప్పుకొచ్చినాం. అంతే కదా, మనం అంతా ప్రజా సంఘాలంతా తిప్పుకొచ్చినాం. సరే, ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చింది, మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం అదేనా మీరు అదే అడుగుతున్నా ఇటు పోయి ఇదంతా దాని కొరకే కదా మీరు తీసుకొచ్చేదంతా. రైట్, వాస్తవే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఒకప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ చేసింది చెప్తుంది, తర్వాత చేస్తుంది అనేది ఒక నమ్మకం అయితే ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద. అంటే పూర్వం నుంచి కూడా అదే నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా అంటే 7 months అయింది కదా కాంగ్రెస్ పార్టీ, 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో కూడా అంటే సమయం నేనైతే మించిపోయిందని నేను చెప్పలేను. అంటే ఇది అంటే ఇప్పుడు ఎమ్మటే సత్వరమైనటువంటి ఇప్పటికిప్పుడు ఏదో చేయాలంటే ఎవరి నుంచి కూడా కాదు సాధ్యమయ్యేది. సరే, ఓకే, మీరు ముఖ్యమంత్రి గారిని కలిసిర్రా? సాధ్యమయ్యేది కాదు. నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన 2 సార్లు కలవడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఏదైతే చెప్పారు ముఖ్యమంత్రి గారికి ఈబీసీల డిమాండ్ల మీద ఈబీసీ కార్పొరేషన్, ఈబీసీ స్టడీ సర్కిల్ ఇవన్నీ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. తర్వాత నేనేం చెప్పినంటే ముఖ్యమంత్రి గారికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పనిచేసినటువంటి ప్రజాస్వామిక శక్తులు ఉన్నాయో వారు కూడా వారి విన్నపాలను మీరు వినండి. విన్న తర్వాత ఈ సమాజానికి ఈ తెలంగాణ ప్రజలకు ఏది అవసరమో ఎవరు ఏ కోణంలో నిష్ణాతులు ఉంటే అంటే విభిన్న ఆస్పెక్ట్లో పనిచేస్తున్నారు కదా, దానికి సంబంధించిన సమాచారం సేకరించి తద్వారా మీరు పాలన నిర్ణయాలు తీసుకోరనే మాట నేను వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి కలిసి 2-3 సార్లు వారికి కలిసి చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. మరి దాని వాళ్ళ నిర్ణయము, వాళ్ళ ఆలోచన అనేది మనకు తెలియదు కదా, ముఖ్యమంత్రి మనసులో మాట తెలియదు కదా. త్వరలో అవుతుందేమో, ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా త్వరలో నెరవేరుతుందేమో, ఎందుకంటే చూడాలి, వాళ్ళ దృష్టికి అయితే నేను తీసుకుపోయినా. ఓకే, అయితే ఇప్పుడు చివరిగా ఒకటన్నా, మీకు రాజకీయంగా అంటే ఈబీసీల కోసం కొట్లాడుతూ ఉన్నారు, పేద ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నారు, ఓకే, రాజకీయంగా రావాలనే ఉద్దేశం ఏం లేదా? ఇప్పుడు ఏ పార్టీలో మీరు ఏమన్నా పార్టీలో సభ్యత్వం ఏమైనా తీసుకున్నారా? అంటే నేను మొదటి నుంచి మా నాన్న అయితే కాంగ్రెస్ వాదే, వాస్తవాలే చెప్పాలి కదా, ఇదే నిజం కదా, ఇదే నిజం కదా, మా నాన్న కాంగ్రెస్ వాదే. అయితే నేను మొదటి నుంచి కూడా ఏంటంటే సామాజిక ఉద్యమాలలో పనిచేసిన వాడిని. అందులో క్రమంగా నా ఉద్యమ నేపథ్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమం 2001 నుంచి వచ్చి, తర్వాత ఈబీసీ ఉద్యమం 2003-2004 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు మనం ఉద్యమాల పనిచేస్తున్నా నేను మద్దతు తెలిపింది మాత్రం కాంగ్రెస్ పార్టీకి. అదే చెప్తున్నా, అంటే 2004లో కాంగ్రెస్ గెలుపు కృషి చేసిన, 2009లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తిరిగి గెలవడానికి కృషి చేసిన,
2014లో కూడా నేను అడిగిన 18లో నేను అడిగిన క్వశ్చన్ కు అయితే ఇదంతా నేను పనిచేసిన క్రమంలో మీరు ఏమంటారంటే మరి నీకు రాజకీయంగా నీకు పరిచయాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, ఉద్యమకారునివి, మరి నీకు పని చేయాలని అనిపించలేదా అని అడుగుతున్నావు. అదే అంతే కదా. అదే నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇన్నిసార్లు పనిచేసిన నేను ఇన్నిసార్లు పనిచేసింది కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు, తర్వాత సామాజిక దృక్పథంలో ఉద్యమ నేపథ్యం వల్ల ఈబీసీలకు మనం చేసినాం. సరే వివిధ ఉద్యమాలలో కూడా ఉన్నాము. కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడున్న నేపథ్యం వల్ల మనలాంటి ఉద్యమకారులు కావాలి, చట్టసభల నిలబెట్టాలని ఆలోచించే పార్టీలు ఉన్నాయంటవా? లాస్ట్ టైం కేసీఆర్ చేసిండు కదా, కనీసం ఒక 20-30 మందికి కేసీఆర్ ఆల్రెడీ ఉద్యమకారులకు ₹1 లేకుండా వాళ్ళని తీసుకొని ఆల్రెడీ ఎమ్మెల్యేలను చేసిండు, మినిస్టర్లను చేసిండు, ఎమ్మెల్సీలను చేసిండు, చైర్మన్లను కూడా చేసిండు. ఆయనకు ఉంది. మరి కాంగ్రెస్కి ఎందుకు ఉన్నదంటావా, అవుతుందంటావా, కాదంటావా? కాంగ్రెస్ కేసీఆర్ చేసినట్టు చేస్తారా, చేయరా? అయితే ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ కొంతమంది ఉద్యమకారులు తెలంగాణ రాకున్న ముందు అయితే వేరు, రాకున్న ముందు వేరు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆ రాజకీయం వేరు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళ కోసము కేసీఆర్ ఎంతో కొంత చేసిండు. సరే అహంకారంతో కలవకపోతే రెండు పాయింట్లు ఉన్నాయి మీరు చెప్పిందంటే. ఒకటి, కొంతమంది ఉద్యమకారులను అంటే వాళ్ళకు అవకాశాలు ఇచ్చిన మాట వాస్తవమే. తర్వాత పునాదులుగా పనిచేసినటువంటి ఉద్యమకారులను అంతే మొత్తంలో విస్మరించిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అది అవసరం లేదా? అయితే మీరు నా దానికి వచ్చినప్పుడు నేనేమన్నానంటే, అంటే ప్రతి వారికి కూడా ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఏముంటుంది, అరే చట్టసభలో పోతే మనం ఇంకా మెరుగైన అవకాశాలు. ఇప్పుడు మనకు ఒక విష్ణు కిషోర్కో ఒక రవీందర్ రెడ్డికో పదవి ఇస్తే పదవి మనకు వన్నే కాదు, పదవికి వన్నే మనం అంతే. ఎందుకంటే ఉద్యమకారుడిగా తర్వాత కాబట్టి మీకు అలా అనిపించలేదా, అలా ఇంట్రెస్ట్ లేదా అని అంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి మనలాంటి వాళ్ళని ప్రోత్సహించిండు, అవకాశాలు ఇవ్వాలని చూసిండు. కానీ మనం ఆ రోజు వద్దనుకున్నాం. ఇప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యం వల్ల ఇప్పుడున్నటువంటి నేపథ్యాన్ని చూస్తే అంత ప్రోత్సహించే వ్యక్తులు కనపడతలేరు. కనబడరా అనేది పక్కకు పెట్టు. మీకు ఉన్నదా లేదా, ఇంట్రెస్ట్ ఉన్నదా, రావాలనుకున్నారా? అంటే నాకు కూడా ఏముందంటే, అవునన్నా కాదన్నా ఒక చట్టసభల లేదా ఏదైనా ఒక అవకాశం ఉంటే ఇంకా మనం అంటే ఇంకా మెరుగ్గా మనం సర్వీస్ అందించు. అంటే ఒక ఎమ్మెల్సీ లేకుంటే ఒక చైర్మన్ ఏది ఇచ్చినా ఇస్తే మనం ఇంకా విషయం మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినరా? అంటే గత ముఖ్యమంత్రులు పక్కకు పెట్టండి. ఎందుకంటే గత ముఖ్యమంత్రులు ఆల్రెడీ మీకు ఆఫర్ ఇస్తానన్నా మీరు వద్దన్నా. ఎందుకంటే నేను ఉద్యమకారుని ఉండాలనుకున్నా. ఆ తర్వాత ఇది కూడా చెప్తున్నాను, కేసీఆర్ కేసీఆర్ నన్ను స్వయంగా పిలిపించిన నేను పోలే. ఆ తర్వాత నేను ఎప్పుడైతే నేను ప్రయత్నం చేసి ఫీ రియంబర్స్మెంట్ మీద రిప్రజెంటేషన్ ఇద్దామని ప్రయత్నం చేస్తే కేసీఆర్ కలవలేదో, నేను కలుసుకోలేకపోయాను. ఆ తర్వాత నేను కేసీఆర్ కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. నన్ను కొంతమంది వ్యక్తుల ద్వారా రమ్మను రవీందర్ రెడ్డిని కలవమని చెప్పినా కూడా నేను కలవలేదు. కానీ ఇప్పుడు ఉన్న క్రమంలో నేను ఇంతవరకు మాత్రం నేను ముఖ్యమంత్రి గారికి నాకు ఇది కావాలని నేను చెప్పలేదు. ఈ రోజు వరకు అయితే నాకు ఇది కావాలని నేను చెప్పలేదు. నేను మాత్రం ఒకటి మాత్రం చెప్తున్నా, ఒక రవీందర్ రెడ్డిగా నాకే అని కాదు, నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒకటి మాత్రం నేను చెప్పడం కానీ గుర్తు చేయడం కానీ మీ ఇదే నిజం ద్వారా అనుకోండి, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పనిచేశారో, అది ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పవలసింది. తర్వాత ఎవరైతే ఈ ప్రజాకంటకుడిని గద్దెదించడానికి పోరాటం చేశారో, నిబద్ధతతో నిజాయితీతో ఉద్యమ స్ఫూర్తితో సామాజిక స్పృహతో ఉన్నటువంటి వ్యక్తులను విస్మరించొద్దని అంటున్నా. ఒకవేళ అట్లా విస్మరిస్తే వ్యవస్థ ఇబ్బందులకు గురవుతుంది. ఎందుకంటే వ్యవస్థ ఎప్పుడైనా మంచిగా నడవాలంటే చరిత్ర నిర్మించే వ్యక్తులు కావాలి. ఇబ్బందులకు గురవుతుంది వ్యవస్థ.
అదే విధంగా కేసీఆర్కు పట్టినటువంటి గతి కూడా పడుతుంది. అంటే అది మనం అది ఏం తప్పియలేము. అయితే అది ఇప్పుడు నేను అంటే నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, గతంలో ఏముండేదంటే ఎవడన్నా తప్పిదాలు చేస్తే, తెలిసి చేసినా తెలియక చేసిన తప్పిదాలు, దాని ఫలితాలు ఎప్పుడో చూసేది. ఎస్. ఇప్పుడు మనం చూస్తున్న నేను చూస్తున్న నాకు ఉన్నటువంటి అనుభవంలో ఆలోచనలో నేను గమనిస్తున్న దాని వరకు ఇప్పుడు మాత్రం ఫలితాలు ఎమ్మటే వస్తున్నాయి. అంటే నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే నువ్వు చెడే వస్తుంది. కాబట్టి నీ ఫలితాలు నీ వెంటనే ఉంటున్నాయి. దానికి ఉదాహరణ కేసీఆర్ మనం చెప్పుకోవాల్సింది. ఇంతకంటే ఇంతెందుకయ్యా, జగన్ ఆంధ్రలో చూసాం. జగను కూడా అనేక పథకాలు పెట్టిండు. ఎంతసేపు ఉన్నా నేను భిక్షం ఇస్తున్నా నువ్వు తీసుకో అన్నట్టే ఉన్నది. కానీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కానీ ఏ వ్యక్తికి కూడా ఏంటంటే అతనికి ఇండివిజువాలిటీ ఉంటుందబ్బా. ఇప్పుడు ఆత్మాభిమానం ఉంటుందబ్బా, ఆత్మగౌరవం అనేది ఉంటుంది. నువ్వు జనాన్ని కలవని జగను నువ్వు కూడా అవుతుంది. ఇక్కడ కేసీఆర్ ఎట్ట అయినా నువ్వు దత్తపుత్రుడు అని అందరు అంటారు. మరి అది నాకు తెలియదు. నన్ను అయితే జగన్ వల్లపెడ్డానా అనేది. నేను రాజశేఖర్ చాలా దగ్గర, నేను ఆయనను మాత్రం 2 సార్లు కలిసిన. ఒకసారి తండ్రి చనిపోయిన 3 సార్లు కలిసిన. ఒకసారి తండ్రి చనిపోయినప్పుడు పరామర్శించడానికి, రెండోసారి ఏమో తనే ఫోన్ చేసి నన్ను ఇందిరా పార్క్ దగ్గర ఫీజు పోరుది దీక్ష చేసినప్పుడు పిలుచుకుంటే ఆ వేదిక మీదకి పోయినా నేను మాట్లాడి వచ్చిన. మూడోసారి ఏదో విషయం వల్ల పరామర్శించడానికి, ఏదో పలకరించడానికి, ఏదో చెప్పడానికి పోయినా. నేను మూడోసారి ఏదో పోయినప్పుడే ఆయనలో నాకు కనపడ్డది ఏంటంటే, ఆయన కూడా అంటే వయసు మనకంటే చిన్నదే. తర్వాత ఆయనలో అంటే రాజశేఖర్ కుమారుడిగా విలక్షణమైన గుణం నాకేం అవుపడలే. కుమారుడిగా ఆయన గుణం కనపడలే. అది నేను గమనించి నేను చర్యలే ఇతను ప్రజల్లో అంటే ప్రజాసేవకుడుగా కాదు ఇతను వచ్చింది, సమాజ పరివర్తకుడుగా ఇతను కాదు సూటబుల్. కాకపోతే తను ఏంటంటే ఏకైక లక్ష్యం అధికారం కావాలి. ఆ అధికారం కొరకే తను నిరంతరం పనిచేస్తున్నాడు. అదే ప్రయత్నం, అదే ఆయన ఏ యుద్ధం చేసినా అదే అనేటువంటిది అనిపించింది. అంటే అధికారం అనేది అవసరం అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటాడు. కానీ అధికారంతో పాటు ఇంకోటి కూడా ఉండాలి, లక్ష్యం, సమాజ సేవ దృక్పథం కూడా ఉండాలి. అందరినీ కలవాలి, కలుపుకొని పోవాలి. అయితే మనం జగన్ చూసినాం కదా. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్, నిన్న మన జగన్. మీకు తెలుసో తెలియదో, ఈబీసీ సంఘం అనేది ఉమ్మడి రాష్ట్రం, భారతదేశం వల్ల కొన్ని చోట్ల ఉన్నా ఉమ్మడి రాష్ట్రం వల్ల ఆంధ్రప్రదేశ్లో నా సంఘం, ఈబీసీ సంఘం అన్ని చోట్ల ఉంది. అన్ని జిల్లాలలో ఉంది, అన్ని నియోజకవర్గాలలో ఉంది. అయితే మా ఈబీసీ సంఘం నుంచి కూడా మేము ఒకటే రిప్రజెంటేషన్, ఒకటే మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ కేసీఆర్కి అటావా ఎట్లన్నావు, అక్కడ జగన్కు కూడా అటావా అన్నాం. ఎందుకు అన్నామంటే, అరే ఒక ఉద్యమకారునిగా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులుగా జనాన్ని గెలవని ముఖ్యమంత్రులను మనం ఎట్లా జీర్ణించుకుంటాం? కరెక్ట్, వాస్తవం. నీకేం చేస్తాడా నాకేం చేస్తాడా పక్కకు పెట్టు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రులు ప్రజలను గెలవకపోతే ఎందుకు? ఈ ముఖ్యమంత్రి ప్రజలకు అవసరమా? కేవలం అదొక్క పాయింట్ మీదనే నేను అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా యొక్క ఈబీసీ సంఘం కానీ, అనుబంధ సంఘాలు కానీ, రెడ్డి సంఘాలు కానీ, నేను అంటే రెడ్డి జన సమితికి అధ్యక్షుని ఉన్న, ఇదివరకు అఖిల భారత రెడ్డి సంఘాల సమైక్య 3 ఏళ్ళు జనరల్ సెక్రటరీ చేసిన, నాకున్నటువంటి సంబంధాలతోటి మనం ప్రజాకంటకుడు కేసీఆర్ అయితే ఆయన దత్తపుత్రుడు జగను. అదే నేను పిలిపించా, అదే చెప్పిన నేను. కాబట్టి మనం ఏమంటారు మీరు, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి వ్యవహారాలు చేయొద్దు, అట్లా చేయకూడదు, జాగ్రత్తగా ఉద్యమకారులను ఖచ్చితంగా కలవాలంటారు, అంతేగా? నిక్కచ్చిగా కలవాల్సినట్టు అవసరం ఉంది. ఎందుకంటే
నీకు ఉద్యమకారుని కలవడం వల్ల సాధక బాధకాలు తెలుస్తాయి. అంటే ఈ ఒక్కొక్క ఉద్యమం చేసేవారికి ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి సమాచారం నీకు ఇస్తాడు. దాని ద్వారా నువ్వు సేకరించి నువ్వు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటావు, అంటే నువ్వు అమలు చేయాల్సినటువంటి పథకాలు కూడా వస్తాయి. అంతే కదా, వస్తాయి. తర్వాత అవసరం అనుకుంటే ఉద్యమకారులందరినీ కలిసి ఆ ఉద్యమకారులతోటి కమిటీలు కూడా ఏర్పాటు చేయొచ్చు. అంటే ఒక అడ్వైజరీ కమిటీ లాగా వేసి కమిటీలు వేసి ఏ కమిటీలో ఎవరు నిష్ణాతులు ఉంటే వాళ్ళను తీసుకోవడం. మీకు ఇంకా తెలుస్తలేదు కానీ గమనించాల్సిందంటే ఒకటి ఏముందంటే, అవకాశవాదులు ఎప్పుడు అవకాశవాదులుగానే ఉంటారు. నువ్వు బీఆర్ఎస్లో వాడున్నా, కాంగ్రెస్లో వచ్చినా, కాంగ్రెస్ నుంచి బీజేపీలో పోయినా, బీజేపీ నుంచి ఏ పార్టీ కన్నా పో, అవకాశవాది పార్టీలు మారినోడు మళ్ళా వాడిని నీ పార్టీలోకి తెచ్చుకుంటే నీ దాంట్లో ఉండడానికి నమ్మకం ఉంటాడని. వాడి బుద్ధి అవకాశవాది కదా, స్వార్థం కొరకే కదా, చిత్తశుద్ధి లేదు కదా. కానీ మీరు చూడండి, ఉద్యమకారుని గిట్లా ఏ ఉద్యమకారుడు అని ఉండని ఒక వ్యవస్థలో అవకాశం ఇస్తే ఉద్యమకారుడు అవకాశాన్ని నిలదొక్కుని అతను విశ్వసనీయత పనిచేస్తాడు, ఉంటాడు, మారడు. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక విష్ణు కిషోర్కు ఒక అవకాశం వచ్చింది అనుకో, విష్ణు కిషోర్ ఉట్టిగానే ఏ గాలివాడడానికి ఎవరు పిలుస్తానికి మారడు, పార్టీ మారడు. ఆ లాయల్టీ ఉంటుంది, ఆ సిన్సియారిటీ ఉంటుంది. ఎందుకంటే నీకు ఉద్యమ నేపథ్యం ఉంది కదా. అంటే విష్ణు కిషోర్ అని కాదు, నేను జనరల్గా అంటున్నా. ఏ ఉద్యమకాడైనా ఏ ఉద్యమ సంఘాలైనా అంటే ఇప్పుడు ఉద్యమ సంఘాలు కూడా కోరుకోవడంలో తప్పేం లేదు. ఎట్లంటే ఇప్పుడు నీకు ఒక ఎమ్మెల్యే కావాలని ఉంది, నువ్వు ఎంతో తాపత్రయంతో ప్రయత్నాలు చేసుకుంటున్నావు కదా, ఒక మంత్రిగా చేసుకుంటున్నావు కదా, ఇంకో ముఖ్యమంత్రిగా ఇంకేదో ఎవరికి కోరుకుంటే ఆ కోరిక కొరకు నీ వంతు ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఉద్యమకారుడు కూడా ఒక పదవి కొరకు ఆశించడం వల్ల తప్పేం ఉంటుంది? తప్పేం లేదు కదా. ఇంకా సామాజిక దృక్పథం ఉంటుంది కదా అతనికి, అతని సర్వీసులు ఇంకా ఉపయోగపడతాయి కదా, ప్రభుత్వానికి మంచి ప్రతిష్ట వస్తుంది కదా, పార్టీకి మంచి పేరు వస్తుంది కదా. కాబట్టి నేనేమంటున్నంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మీరు ఉద్యమకారులను గుర్తుంచుకొని వారిని పిలుచుకొని వారితోటి చర్చించి వారి దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సమాచారాన్ని సేకరించి తద్వారా సమాజానికి మేలు జరిగే పనులు చేస్తూ వీళ్ళ సేవలను కూడా ఉపయోగించుకుంటే మంచిది అనేది నా ఆలోచన. సూపర్ అన్న. అయితే ఎందుకంటే మీ జర్నీ ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల జర్నీ, మీ ఎన్నో విజయాలు సాధించారు వాస్తవానికి ఈబీసీలకు. అట్లనే మునుముందు మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలని, మీరు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఖచ్చితంగా కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఖచ్చితంగా అన్ని సంఘాలు మీతో మమేకమై మీతో ఆల్రెడీ కలిసి పోరాటం చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఖచ్చితంగా పోరాటం చేస్తాయని తెలియజేస్తూ ఇంత అద్భుతమైనటువంటి టైంను ఇచ్చి ఇంత అద్భుతమైన ఎన్నో విషయాల్ని ప్రస్థానం చేసి ఈబీసీలకు జరిగినటువంటి ఎన్నో విజయాలు, ఖచ్చితంగా మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి విజయాలు ఇంకా మునుముందు మీకు కావలసినటువంటి విజయాల్ని చేజిక్కించుకోవాలని తెలియజేస్తూ ఇవాళ మా టీవీకి, మా వీకేఆర్ టీవీకి మీరు ఇచ్చినటువంటి ఎన్నో విషయాలు చెప్పారు. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా విని ఆచరించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి ఈబీసీ ఆల్రెడీ ఒక అధ్యక్షుడిగా ఎన్నో విజయాల్ని సాధించి ఇలా ఎన్నో విషయాలు మనకు చెప్పడం జరిగింది. ఇలా తను ఒక కాంగ్రెస్ పార్టీకి మంచి సూచన చెప్పిండు. ఖచ్చితంగా ఆ సూచనను అంటే ఉద్యమకారులను విస్మరించొద్దు అనేటటువంటిది మంచి పాయింట్. ఉద్యమకారులను ఖచ్చితంగా కమిటీలు వేసి ఖచ్చితంగా వాళ్ళ కోరికలు ఏవైతున్నాయో వాళ్లకు కావలసినటువంటి హక్కులు ఏవైతున్నాయో అవన్నీ కూడా వాళ్ళ నుంచి రాబట్టి వాళ్ళకి ఏ విధంగా మీరు చేస్తారో చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా అన్న చెప్పినటువంటి వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి చెప్పినటువంటి
ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా చెవుకెక్కుతాయని, ఇంత అద్భుతమైనటువంటి ఈబీసీలకు చేసినటువంటి ఎన్నో విజయాల కోసం చెప్పినటువంటి అన్నకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరో వ్యక్తితో మీ ముందుకు వీకేఆర్ టీవీ వస్తుంది. వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. తప్పకుండా మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోల్ని షేర్ చేసి కామెంట్లు పెట్టి ఖచ్చితంగా మా టీవీని ముందుకు నడుపుతారని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. జై తెలంగాణ. జై జై తెలంగాణ.